अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंడి। మనము న్యాయ దర్శనంలో 1వ అధ్యాయము 1వ ఆహ్నికం చెప్పుకుంటాము. మనము ఈ న్యాయ దర్శనం ముఖ్య 16 పదార్థాలు తత్వజ్ఞానం విశ్లేష కలుగుతుందని చెప్పుకున్నాం. ఆ 16 పదార్థాలను క్రమంగా చెప్పుకుంటూ వస్తున్నాం. అందులో మనం మొట్టమొదటిది ప్రమాణము, తర్వాత ప్రమేయము, అలాగే సంశయము, ప్రయోజనము, దృష్టాంతము, ఇవన్నీ చూసిన తర్వాత క్రమప్రాప్తమైనటువంటిది 7వది అవయవం చూస్తున్నామంట. అక్కడ మనం ఉద్దేశ రూపంలో ఈ అవయవాన్ని చెప్పుకున్నాము. కానీ ఇక్కడ అవయవం చెప్పుకునేటప్పుడు ఇక్కడ అవయవాన్ని విభాగం చేసుకున్నాం. అవయవాలు ఎన్ని రకాలంటే విభాగం చేసుకున్నాం. ప్రతిజ్ఞ, హేతు, ఉదాహరణ, ఉపనయన, నిగమనం చెప్పి నిన్న మనం ప్రస్తావించుకున్నాం. అస్తు తో ఈరోజు అవయవం గురించి మనం విషయాన్ని ప్రస్తావించుకోబోతున్నాం. నేను చెప్పిన పాఠంలో ఇంకా ఎవరికైనా సందేహం ఉందా? మళ్ళొక్కసారి ఆచార్య మళ్ళొక్కసారి కొంచెం వివరణ ఇవ్వండి. ఓకే అండి, అది మళ్ళీ చెప్పుకున్నాం. ఓకే అండి, సరే. ఇక్కడ మనకు 16 పదార్థాలు అవయవం అని సామాన్యంగా అవయవం చెప్పుకున్నాం, ఉద్దేశింపులు చెప్పుకున్నాం. ఇక్కడ మనకు మనము దాన్ని ఈ అవయవాన్ని విభాగం చేసుకున్నప్పుడు ప్రమాణాన్ని విభాగం చేసుకున్నాం కదా. ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శబ్ద ప్రమాణం చెప్పి, అలాగే ప్రమేయాన్ని కూడా ఉద్దేశ రూపంలో ఉన్న ప్రమేయాన్ని మనము 12 రకాలుగా విభాగం చేసుకొని దాని లక్షణం చెప్పుకున్నాం. అదే క్రమంలో అవయవం అంటే ఏమిటి, వాటి విభాగాలు చెప్పుకున్నాం. ఇక్కడ అవయవం అనేది విభాగాలు చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాము విభాగాలు? ప్రతిజ్ఞ, హేతు, ఉదాహరణ, ఉపనయన, నిగమనం. వీటిని 5 ఏవైతే ఉన్నాయో వీటిని అవయవాలు అంటాం. వీటిని అందుకే పంచావయవాలు అంటాం. ఏమంటాము? పంచావయవాలు అని చెప్పుకుంటాం అంట. ఈ విషయంలోనే అంటే ఇవి అనుమాన ప్రమాణం ద్వారా ఇవి ఒక అనుమాన ప్రమాణం ద్వారా తెలుసుకోవడానికి ఇది ఒక ప్రక్రియ పద్ధతి అన్నమాట. అంటే ఈ అనుమాన ప్రమాణం ఏదైతే ఉందో దానికి ఇంకో రకంగా మనం ఏ రకంగా ఇప్పుడు అనుమాన ప్రమాణంతో ఒక వస్తువు యొక్క స్థితిని తెలుసుకుంటాం, ఒక పదార్థం యొక్క స్థితిని తెలుసుకుంటాం, యథార్థంగా తెలుసుకుంటాం. అదే ప్రక్రియ ప్రకారంలో ఈ పంచావయవ పద్ధతి ప్రకారం కూడా మన వస్తువు ఒక పదార్థం గురించి యథార్థంగా తెలుసుకుంటామంట. కాబట్టి ఇది అనుమాన ప్రమాణం ఏదైతే ఉందో ఆ పద్ధతిలోనే ఈ 5 వాక్యాల సమూహం ఏదైతే ఉందో అందుకే ఈ సమూహం ఏదైతే సమూహ దృష్టిలో ఇది ఒక అవయవం చెప్పుకోవచ్చు అన్నమాట. సమూహ దృష్టిలో అవయవం చెప్పుకున్నాం, కానీ విభాగం చెప్పుకున్నాం అంటే పంచావయవాలు అంటే ఒక్కొక్క అవయవం అంటే ఇక్కడ ఒక భాగం అని చెప్పి అది ఇలాగ 5 అవయవాల గురించి చెప్పుకున్నామంట. 5 అవయవాల యొక్క సమూహాన్ని ఇక్కడ అవయవం కింద చెప్పుకున్నామంట. అస్తు అందులో ఏంటంటే ఇది మొత్తానికి అనుమాన ప్రమాణానికి పద్ధతికే ప్రమాణానికే ఇంకొక ప్రకారంగా వస్తువు యొక్క సిద్ధిని మనకు తెలుసుకోవడం కోసము, అంటే అనుమాన ప్రమాణమే కాకుండా అనుమాన ప్రమాణం అతిరిక్తంగా ఎక్కువగా వేరే విధంగా తెలుసుకోవచ్చు పంచావయ పద్ధతిని గౌతమ మహర్షి మనకు ప్రస్తావించామండి.
అనుమాన ప్రమాణకే ఇంకా ఏ రకంగా తెలుసుకోగలుగుతాం అంటే ఈ పంచావయ పద్ధతి ప్రకారం కూడా వస్తువు యొక్క తత్వాన్ని యథార్థ తెలుసుకోవచ్చు అనే పద్ధతిని ఈ పంచావయ పద్ధతి ప్రకారంగా మనకు తెలియజేశామన్నమాట. ఓకేనా. అందులో నిన్న మనం చెప్పుకున్నాం, మీకు గుర్తుందో లేదో, అన్య నైయాయికులు ఏం చెప్పినాం, దశ అవయవాన్ అనేకే నైయాయిక వాక్య సంక్షయతే అని చెప్పుకున్నాడు. అనేక మంది నైయాయికులు దీనికి 10 అవయవాలు ఉన్నాయండి, 5 ఎందుకు చెప్పారు అంటే ఒక 5 ప్రతిజ్ఞ, హేతు, ఉదాహరణ, ఉపనయన, నిగమన, ఈ 5 ఉన్నాయి. 5 కాదండి ఇంకా కూడా ఉన్నాయని చెప్పి వేరే నైయాయికులు చెప్పారు. ఆ 5 ఏంటి అంటే నేను ఏం చెప్పుకున్నాము, జిజ్ఞాస 1, సంశయము, శక్య ప్రాప్తి, ప్రయోజనము, సంశయ వ్యుదాస, ఈ 5 కూడా అవయవాలే. ఇవెందుకు పరిగణించలేదు అంటే దీనికి ఒక్కోదాన్ని మనం సమానం చెప్పుకున్నాం. జిజ్ఞాస అంటే ఏదో ఒక విషయంలో మనకు తెలియని వస్తువును తెలుసుకో జిజ్ఞాస ఉంటుంది, ఇక జిజ్ఞాస ఉంటుంది, అక్కడ సంశయం ఉంటుంది, ఇక సంశయం ఉంటుందో ఆ సంశయం తర్వాత నివృత్తమైనప్పుడు దాని శక్య ప్రాప్తి, దాంట్లో అది ప్రాప్తి అంటే సంభవిస్తున్నాం అంటే ఏది సంశయపడ్డామో దాన్ని తెలుసుకోవడం వల్ల ప్రయత్నం వల్ల అది సంభవిస్తుంది. ఆ సంభవించడం అయితే మనకు ఫలం కలుగుతుందో దాన్ని ప్రయోజనం అని చెప్పుకున్నాడు. సంభవించినప్పుడు ఏదైతే మనకు ఉపలబ్ధి కలుగుతుందో దాన్ని ప్రయోజనం కింద చెప్పుకున్నాం. ఆ ప్రయోజనం సిద్ధించినప్పుడు, ఫలం సిద్ధించినప్పుడు ఏమవుతుంది, అప్పుడు సంశయ విదాసం అయిపోతుంది, అంటే సంశయం తొలగిపోతుంది అన్నమాట. సంశయం ఇది నివృత్తం అయిపోతుంది. అలాగా ఒక్కో దానికి పక్కది పూర్వపుల దానికి నిమిత్తం అట. ఇప్పుడు జిజ్ఞాస నిమిత్తం, దానికి నిమిత్తం ఏంటి, దానికి కారణం ఏంటి, ఇక్కడ ఏదో లాస్ట్ అని చెప్పుకున్నాం మనము, సంశయం విదాసం చెప్పినాం. అసలుకి సంశయం నివృత్తి ఎప్పుడు అయింది, మనకు దానికంటే ముందు ప్రయోజనం ఉంది కాబట్టి, ప్రయోజనం సిద్ధించింది కాబట్టి సంశయం యొక్క నివృత్తి కలిగింది. ఆ ప్రయోజనం దేనికి కలిగింది, శక్య ప్రాప్తి. అయితే మనం తెలుసుకోవాలనుకున్నామో ఆ తెలుసుకోవాల్సిన పదార్థం తెలుసుకున్నాం కాబట్టి అట్లా ఇది ఒక్కొక్క దానికి కారణం అట, ఒకటి రెండవ దానికి కారణం అని చెప్పి మొత్తానికి ఇవి చూసాము. మొత్తానికి ఏంటంటే ఈ 5 ఏవి, జిజ్ఞాస, సంశయము, శక్య ప్రాప్తి, ప్రయోజనము, ఇవి సంశయ విదాసం ఏవైతే ఉన్నాయో ఇవి సామర్థ్యవంతమైన అయినప్పటికీ కూడా, ఇవి కూడా అవయవాలు అయినప్పటికీ కూడా ఇవి ముఖ్య సాధ్యానికి సాధనం కావు కాబట్టి ఇవి మనం అవయవ కింద తీసుకోము అని చెప్పి నేను ప్రస్తావించుకున్నామట. జిజ్ఞాస ఎందుకు తీసుకోమంటే అది సాధ్యానికి సాధనం కాదు అంటే వేరే కారణాలు ఉన్నాయి. అది జిజ్ఞాస ఒక వస్తువు ఏదైనా ఉంటుందంటే మన లక్ష్యం అయితే ఉందో, ఉద్దేశానికి అయితే ఉందో అది డైరెక్ట్ గా సాధనం కాదు. అలాగే సాధ్యానికి సాధనము మనం చెప్పినటువంటి ప్రతిజ్ఞ, హేతు, ఉదాహరణ, ఉపనయన, నిగమన ఇవే డైరెక్ట్ గా సాధ్యానికి సాధనాలు అవుతాయి. కానీ ఇవి జిజ్ఞాస, సంశయము, శక్య ప్రాప్తి, ప్రయోజనం అనేటివి ఇవి డైరెక్ట్ గా సాధ్యానికి సాధనం కావు. అందుకే వీటిని 5 అవయవాల కింద తీసుకోలేదు అని చెప్పి దానికి సమాధానం సిద్ధాన్ని ప్రస్తావించామట. ఓకేనా. ఇప్పుడు అందులో మనము ప్రతిజ్ఞ గురించి చెప్పుకోవాలి. మనకి ఇక్కడ పరిభాష ఇచ్చాడు ఆయన. ఆ పరిభాషత్వం యొక్క అర్థం చేసుకోవడం కోసము ముందు ప్రతిజ్ఞ అంటే ఏమిటో నీకు ఒకసారి చెప్తాను. అప్పుడు వరకు స్థూలంగా తెలుసుకున్నప్పుడు అక్కడ సూత్రంలో మహర్షి గౌతమ్ వినీతమైనటువంటి అర్థం ఏదో ఉందో మనకు అర్థం చేసుకోవడం సులభంగా ఉంటుంది. అస్తు ఇందులో మనకు అవి కేవలం గుర్తు పెట్టుకోండి. ఏంటివి, అన్య 5 అవయవాలు ఏంటివి, అవి కూడా గుర్తుండాలి. ఏం చెప్పాను, జిజ్ఞాస, సంశయ, శక్య ప్రాప్తి, ప్రయోజనము, సంశయ వ్యుదాస, ఇవి కూడా అవయవాలు అయినప్పటికీ కూడా ముఖ్య సాధ్యానికి, ఉద్దేశానికి, మన లక్ష్యానికి ఇవి డైరెక్ట్ గా సాధనం కావు. అది సంశయం, జిజ్ఞాస ఏ దాంట్లో కలగొచ్చు మనకు, అది వేరే విషయం. కాబట్టి డైరెక్ట్ గా అవి అవయవాలు కాదు కాబట్టి అందుకే అవయవం కింద పరిగణించలేదు అని చెప్పి సిద్ధాంతం దానికి సమానం చెప్పామట. కానీ మిగిలిన 5 ఏదైతే ఉన్నాయో వాటి గురించి చెప్పుకున్నాం. ఓకే, అంటే దానికి సామర్థ్యం లేదు కానీ అవి కూడా కారణమే. ఒక వస్తువును, ఒక పదార్థాన్ని తెలుసుకోవడంలో కారణం అయినప్పటికీ కూడా ముఖ్య సాధ్యానికి సాధనం కాదు కాబట్టి అవి అవయవం కింద తీసుకోలేదు. అందుకే కేవలం పంచావయవాలు చెప్పాం కానీ దశ అవయవాలు అని చెప్పి చెప్పలేదు అన్నమాట. ఓకేనా. డైరెక్ట్ గా సాధనం కాదు చెప్పి ఒక్కోదాన్ని నిరాకరించుకుంటూ ఖండించుకుంటూ నిన్న చెప్పుకున్నాం అన్నమాట. ఇప్పుడు మిగిలిన ఏవి సాధ్యానికి సాధనం అవుతాయంటే ముఖ్యంగా ప్రతిజ్ఞ, హేతు, ఉదాహరణ. అందులో ప్రతిజ్ఞ అంటే ఏమిటి అంటే మనం సాధ్యం అంటే లక్ష్యం,
అంటే దేనినైతే మనం సిద్ధింప చేసుకోవాలనుకుంటున్నామో, దేనైతే సాధించాలనుకుంటున్నామో అది సాధ్యం. మనకు లక్ష్యం ఉంది, మనకు ఈశ్వర ప్రాప్తి మన లక్ష్యం. ఏంటంటే ప్రతి ఒక్కరి లక్ష్యం భిన్న భిన్నంగా ఉంటుందన్నమాట. నేను ఈ విద్యను పూర్తి ఈ పుస్తకం చదివేయడం నా లక్ష్యం అన్నమాట. అట్లా సాధ్యాన్ని సాధించడం కోసం చేసే ప్రయత్నం. అట్లా ఒక లక్ష్యం అంటూ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం, గోల్ ఉంటుందన్నమాట. అది ప్రతి ఒక్కరికి భిన్న భిన్నంగా ఉంటుందన్నమాట. అది ప్రతిజ్ఞ అంటే ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను, ఆ ప్రతిజ్ఞ అది సాధ్యం, అంటే సాధ్యం అంటే దాన్ని సాధించుకునేది అన్నమాట. అందుకే ప్రతిజ్ఞ అంటే సాధ్యం అని చెప్పుకోవచ్చు. అంటే ఏ విషయాన్ని అయితే సిద్ధింప చేసుకోవాలనో అదే సాధ్యము లేదా అదన్య ప్రతిజ్ఞ అంటాము. అంటే ఆ సాధ్య వస్తువును ప్రతిజ్ఞ చేయడం అంట. ఏదైతే సాధింప చేసుకోవాలనుకుంటున్నావో దాన్ని ప్రతిజ్ఞ చేయడము, దాన్ని సాధ్యంగా అంటామంట. అంటే ప్రస్తావించడం అంట. ఆ ప్రస్తావనే అది ప్రతిజ్ఞ కింద అవుతుంది, అది స్వపక్షం కింద అవుతుందన్నమాట. కాబట్టి నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను, దీన్ని నిరూపిస్తాను అని చెప్పి ఏది చెప్తామో దాన్ని, అంటే పక్ష స్థాపన చేస్తామో దాన్ని ప్రతిజ్ఞ అంటాం. అంటే ఉద్దేశాన్ని స్థాపిస్తామో దాన్ని ప్రతిజ్ఞ అంటాం. ఓకేనా? మరి ఉదాహరణ అంటే ఏమిటి? ప్రతిజ్ఞ అంటే ఒక మాటలు చెప్పాలంటే మనం ఏది సిద్ధింప చేసుకోవాలనుకుంటున్నామో దాని కథనమే ప్రతిజ్ఞ. నేను ఇది నిరూపిస్తాను, నా ప్రతిజ్ఞ ఇది. మరి హేతు అంటే ఏమిటి? నువ్వు ఏదైతే ప్రతిజ్ఞ చేశావో, సాధ్యాన్ని స్థాపించావో, అది సాధ్యం అంటే తెలుసుకోవాల్సిన పదార్థం స్థాపించావో, ప్రతిజ్ఞ చేశావో, ఆ సాధ్య వస్తు సిద్ధి కోసము, ఆ సాధ్య వస్తును నిరూపించడం కోసము చెప్పేటువంటి కారణం అయితే ఉందో దాన్ని హేతు అంటాం. నీ ప్రతిజ్ఞను నిరూపించడం కోసము చెప్పేటువంటి కారణం ఏదైతే ఉందో దాన్ని హేతు అంటామట. అంటే సాధ్యాన్ని సిద్ధించడం కోసము, సాధ్య వస్తువును సిద్ధింప చేసుకోవడం కోసము చెప్పేటువంటి కథనం, కారణం ఏదైతే ఉందో దాన్ని హేతు అంటామట. ఓకేనా? హేతు. ఎందుకంటే మనం చెప్పిన హేతు అనేది కరెక్ట్ కావచ్చు, తప్పు కావచ్చు. ఒక్కోసారి మనం మన లక్ష్యం సిద్ధింప చేసుకోవడం కోసం ఏదైతే ప్రతిజ్ఞ చేశామో ఆ ప్రతిజ్ఞకు సాధింప చేసుకోవడం కోసం ఏదైతే మనకు కారణం చెప్తామో అది ఒక్కొక్కసారి తప్పు ఉండొచ్చు, కరెక్ట్ ఉండొచ్చు అన్నమాట. ఏదైనా ఉండొచ్చు అన్నమాట. అందుకే మన హేతువులు కరెక్ట్ గా ఉండాలన్నమాట. కాబట్టి సాధ్య వస్తువును సాధింప చేసుకోవడం కోసం చెప్పేటువంటి కారణం ఏదైతే ఉందో దాన్ని హేతు అని చెప్పాము. ఓకే? మరి ఉదాహరణ అంటే ఏమిటి? హేతుకి అంటే ఉదాహరణ అంటే దృష్టాంతం, అంటే లౌకిక దృష్టాంతం, లౌకిక ఉదాహరణ. ఆ లౌకిక ఉదాహరణ ఎలా ఉండాలి? దృష్టాంతం అంటే ఉదాహరణ. అది హేతు తర్వాత, హేతు కారణం చెప్పిన తర్వాత కారణం చెప్పినంత మాత్రం సరిపోదట. కారణం చెప్పినంత మాత్రం స్పష్టత ఉండదట. ఇంకా స్పష్టత కోసం చేయాలి మనం ఉదాహరణ కూడా ప్రస్తావించాలి. ఏంటి ఉదాహరణ అంటే? దృష్టాంతంలో చెప్పినటువంటి విశేషత, ఉదాహరణలో చెప్పేటువంటి విశేషత అనేది మన ప్రతిజ్ఞ ఉంది కదా, ప్రతిజ్ఞ యొక్క విశేషతనే నిరూపించాలన్నమాట. నువ్వు చెప్పిన ఉదాహరణ మన ప్రతిజ్ఞ అంటే సాధ్యం ఏదైతే ఉందో దాని యొక్క విశేషతని నిరూపించే విధంగా ఉండాలి. మనం ఇచ్చిన ఉదాహరణ మన సాధ్యం, మన లక్ష్యం ఏదైతే ఉందో, మన ప్రతిజ్ఞ ఏదైతే ఉందో దానికి యొక్క విశేషతని చెప్పే విధంగా ఉండాలి. అటువంటి ఉదాహరణ మనం పేస్ చేయాలన్నమాట. ఓకేనా? మన సాధ్య ఉదాహరణ ఎలా ఉండాలి? మన సాధ్య వస్తువు అయితే ఉందో, ప్రతిజ్ఞ అయితే ఉందో దాన్ని నిరూపించడానికి, దాని యొక్క విశేషం చెప్పడానికి, విశేషం చెప్పే విధంగా ఉండాలి. దాన్ని ఉదాహరణగా తీసుకుంటాం, దాన్ని దృష్టాంతం అని చెప్పి చెప్తామన్నమాట. ఈ దృష్టాంతం కూడా ఎలా ఉండాలంటే వ్యాప్తిపూర్వకంగా ఉండాలన్నమాట. ఎలా ఉండాలి? వ్యాప్తి అన్నమాట. అంటే అది వ్యాప్తి అంటే ఏమిటి? లోక ప్రసిద్ధమైన వ్యాప్తి అంట. వ్యాప్తి అంటే అది ఉంటేనే అలా ఉంటుంది, ఇది లేకపోతే లేదు. అంటే ఎక్కడెక్కడైతే అగ్ని ఉంటుందో అక్కడెక్కడ పొగ ఉంటుంది, ఇది వ్యాప్తి అనమాట. దీన్ని బట్టి ఎక్కడైతే అగ్ని లేదు, ఎక్కడెక్కడైతే అగ్ని లేదో అక్కడెక్కడ పొగ ఉండదు. అట్లా వ్యాప్తిపూర్వకంగా వ్యాప్తిపూర్వకంగా మనము ఉదాహరణ పేస్ట్ చేయాల్సి ఉందన్నమాట. అంటే లోకంలో ప్రసిద్ధమై ఉండాలన్నమాట. ఆ ఉదాహరణ కూడా మనం ఖండించబడకూడదు. అంటే ఇది కూడా మన సాధ్యానికి, ప్రతిజ్ఞకి అనుకూలం, అంటే సిద్ధించే విధంగా ఉండాలి. దాన్ని ఉదాహరణ అంటాము. నెక్స్ట్ వచ్చేసి ఉపనయనం. ఉపనయనం ఏం చేస్తామంటే దృష్టాంతాన్ని సాధ్యం అంటే ప్రతిజ్ఞలో చూపించాలి. ఏం చెప్పాను? ఉపనయనంలో ఏం చేయాలంటే నువ్వేదో ఉదాహరణ ఇచ్చావో
ఆ ఉదాహరణను నీ లక్ష్యం ప్రతిజ్ఞ అవుతుందో ఆ ప్రతిజ్ఞను నిరూపించాలన్నమాట. సో ఇక్కడ ఈ ఉదాహరణ ఇలా ఉంది కాబట్టి ఈ ప్రతిజ్ఞ ఎలా జరిగింది అలా ఉదాహరణ నిరూపించాలన్నమాట. ఉపనయనము నువ్వు చెప్పినటువంటి ఉదాహరణ ఏదైతే ఉందో పైన ఆ ఉదాహరణను నీ ప్రతిజ్ఞలో నిరూపించాలి. అలా చెప్పాలి. అలా తీసుకొని వచ్చినప్పుడు దాన్ని ఉపనయనం అంటాం. లాస్ట్ నిగమనం ఏంటంటే హేతువును ప్రతిజ్ఞలు నిరూపించాలి. మనం ఉపనయనంలో ఉదాహరణను ప్రతిజ్ఞలు నిరూపించాము, కానీ అంతిమ అవయవము నిగమనాన్ని హేతువును ప్రతిజ్ఞ నిరూపించాలట. ఏం చెప్పాను? హేతువును తీసుకుని నువ్వైతే హేతువు చెప్పావు అంటే కారణం చెప్పావో ఆ కారణాన్ని ప్రతిజ్ఞ నిరూపించాలి. అంటే నిగమనం ఎలా చేయాలి? నువ్వు ఈ రకంగా ఉదాహరణ ఏ విధంగా ప్రతిజ్ఞలు నిరూపించాము ఉదాహరణలు ఉపనయనంలో, అలాగే నిగమనం చెప్పేటప్పుడు ఉదాహరణ నిమిత్తం చేసుకొని ప్రతిజ్ఞ నిరూపించాలంట. దాన్ని నిగమనం అంటామట. అంటే మనం చెప్పినటువంటి హేతువు నిమిత్తం అయితే ఉందంటే హేతు అయితే ఉందో ఉదాహరణ అయితే ఉందో ఉపనయంలో ఉదాహరణ తీసుకొని ప్రతిజ్ఞ నిరూపిస్తాము. నిగమనంలో నిమిత్తాన్ని తీసుకొని అంటే హేతుని తీసుకొని ప్రతిజ్ఞ నిరూపిస్తాము. ఈ రకంగా ఈ పంచావయవాలను నిరూపించాలన్నమాట. పంచావయవ పద్ధతి ప్రకారంగా మన ప్రతిజ్ఞ నిరూపించుకోవాలి. నిన్న మీకు చెప్పాను. ఏం చెప్పాను? ఒకటి ఈశ్వరుడు ఉన్నాడు అనే విషయంలో నిన్న ప్రస్తావించుకున్నాం. ఏం చెప్పుకున్నాము? ప్రతిజ్ఞ ఏం చేశామంటే ఈశ్వరుడు ఉన్నాడు, ఇది ప్రతిజ్ఞ. నేను ఒక ప్రతిజ్ఞ చేశాను. దానికి కారణం ఏమి చెప్పాను? సంసారం అనేది ఈ బ్రహ్మాండం అనేది తనకే ఈ సంసారాన్ని బ్రహ్మాన్ని కర్త ఉన్నాడు కాబట్టి నిమిత్తం ఏం చెప్పాను? కారణం ఏం చెప్పాను? ప్రతిజ్ఞ ఈశ్వరుడు ఉన్నాడు. కారణం ఏంటి ఉన్నాడంటే ఈ సంసారాన్ని రచించింది కర్త ఈశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఈ బ్రహ్మాండం యొక్క కర్త ఉన్నాడు కాబట్టి. ఎందుకంటే ఇతని యొక్క మనసులో ఉంది. ఎందుకంటే ఈ బ్రహ్మాండం తయారు చేయడానికి ఏ మనిషి వల్ల సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడు విశాలమైన బ్రహ్మాండం తయారు చేయాలంటే కర్త ఉండాలి. కాబట్టి కర్త ఉన్నాడు కాబట్టి ఈశ్వరుడు ఉన్నాడు. అంటే ఈ సంసారం ఉంది, సంసారం యొక్క కర్త ఉన్నాడు కాబట్టి ఈ సంసారం ఉంది కాబట్టి కర్త ఉన్నాడు ఈశ్వరుడు ఉన్నాడు అని చెప్పి ఆ రకంగా ప్రస్తావించారన్నమాట. ఓకేనా? సో ఈశ్వరుడు ఉన్నాడు. కారణం ఏంటి? సంసారం యొక్క కర్త ఉండటం చేత, సంసారానికి అంటే ఈ బ్రహ్మానికి కర్త ఉండటం వలన అంటే ఉండటం చేత ఏదైనా ఒకటే. ఇప్పుడు ఎలా అంటుందని అది నువ్వు ఉదాహరణ చూపించు. ఉదాహరణ చెప్పామట. ఉదాహరణ ఏంటి? వడ్రంగికే సమానము అంటే చెక్క పని చేసేవాడికి సమానంగా. అంటే చెక్క పని చేసేవాడికి సమానంగా అని ఉదాహరణ ఎందుకు ఇచ్చారు ఇక్కడ? అంటే చెక్క పని చేసేవాడు మన ఏ విధంగా తలుపులు కిటికీలు ఏవైతే ఉన్నాయో, మన చెక్క బల్లలు కుర్చీలు ఏవైతే ఉన్నాయో అవి వడ్రంగి పని చేసేవాడు అంటే చెక్క పని చేసేవాడు. ఇవి చేయనిదే ఆ వస్తువు, ఆ పదార్థము, ఆ బొమ్మలు తయారు కావన్నమాట. అంటే చేస్తే తయారవుతాయి, చేయకుండా తయారు కావు. కాబట్టి అంటే ఏదైనా ఒక వస్తువు పదార్థం కనిపిస్తుందంటే దానికి కర్త ఉంటాడు కాబట్టి ఇవన్నీ వస్తువులు బల్లలు కిటికీలు తయారయ్యాయన్నమాట. అలాగే ఇటువంటి విశాలమైన బ్రహ్మాండం ఉంది కాబట్టి అది తయారు చేయకుండా ఉత్పన్నం చేయకుండా ఉత్పన్నం కాదు. అది మనిషి వల్ల సాధ్యం కాదు. అది పరమాత్మ ఈశ్వరుడు వల్లనే సాధ్యం అవుతుంది. కాబట్టి పరమాత్మ ఉన్నాడు అని చెప్పి ఉదాహరణ ఇచ్చాడు. వడ్రంగికి సమానంగా. ఓకేనా? వడ్రంగి ఏదైతే పదార్థాలు చెక్కల్లో కిటికీలు తలుపులు తయారు చేస్తూ ఉత్పన్నం చేశాడో అలాగే ఈ బ్రహ్మాండం కూడా ఈశ్వరుడు తయారు చేశాడు, ఉత్పన్నం చేశాడు అని ఈ ఉదాహరణ ఇక్కడ చెప్పుకున్నామట. ఇప్పుడు ఉపనయనం ఏం చేయాలి? ఉపనయనంలో ఏం చేయాలంటే ఉదాహరణను ప్రతిజ్ఞలు నిరూపించాలి. చూడండి ఇక్కడ ఉపనయనం ఏంటి? ఏ విధంగా అయితే వడ్రంగి అంటే కుర్చీలు బల్లలు చేయడానికి కర్త ఏ విధంగా అయితే ఉన్నాడో, అంటే కుర్చీలు చేయడానికి తలుపులు చేయడానికి కర్త ఏ విధంగా అయితే ఉన్నాడో అదే ఉదాహరణ చూపించారా? అలాగే ఈశ్వరుడు కూడా ఈ బ్రహ్మాండానికి కర్తగా ఉన్నాడు. వచ్చేసిందా? అంటే ఉదాహరణ ప్రతిజ్ఞలు నిరూపించామట. వాయని చెప్పి ఏదైతే ఉదాహరణ మనం పేస్ట్ చేసామో అదే ఉదాహరణ మనం ప్రతిజ్ఞ నిరూపించాం. ఏ విధంగా అయితే చెక్క పని చేసేవాడు కుర్చీలు బల్లలకు కర్తగా ఉన్నాడో అలాగే ఈశ్వరుడు కూడా సంసారానికి ఈ బ్రహ్మానికి కర్త అయి ఉన్నాడు. అది మనం ఉపనయనంలో నిరూపించామన్నమాట. ఉపనయనంలో మరి నిగమనం ఏం చేయాలి? హేతువును ప్రతిజ్ఞ నిరూపించాలి.
నిగమనం అంటే లాస్ట్ అందువలనే సంసారానికి కర్త ఉండటం వలన మన హేతు చెప్పాం, సంసారానికి కర్త ఉండటం చేత, అది సంసారానికి కర్త ఉండటం చేత ఈశ్వరుడు ఉన్నాడు. ఏ విధంగా అయితే ఒక బెంచ్లు బల్లలు కుర్చీలు చేయడానికి తలుపులు చేయడానికి కర్త ఉన్నాడో, అలాగే ఈ సంసారాన్ని బ్రహ్మాండాన్ని తయారు చేయడానికి కూడా కర్త ఉన్నాడు, అంటే ఈశ్వరుడు ఉన్నాడు అని చెప్పి నిగమనంలో హేతు ద్వారా ప్రతిజ్ఞ నిరూపించాము. ఉపనయనంలో ఉదాహరణ ద్వారా ప్రతిజ్ఞను నిరూపించాము. ఇది ఈ రకంగా మనం ప్రస్తావించామట. అర్థమైందా? ఇప్పుడు మీకు సందేహం చెప్పండి. మహోదయ, అవగతం మహోదయ. ఇలాగే ఒక పంచాంగం చెప్పగలుగుతారా? ఈశ్వరుడు లేడు అని చెప్పి, ఈశ్వరుడు లేడు అని చెప్పి ఇప్పుడేంటి, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, మీరు ఖండించాలి. దీన్ని ఖండించాలి. ఒక ప్రతిజ్ఞ చేసి ఈశ్వరుడు లేడు, ఏంటి ఒక ప్రతిజ్ఞ చేసిన నేను ఈశ్వరుడు లేడు. కారణం చెప్పాను, సంసారం అనేది అవ్యవస్థ ఉండటం వలన, సంసారం అనేది అస్తవ్యస్తంగా ఉంది కాబట్టి, అంత ఒక వ్యవస్థితంగా లేదు కదా, అస్తవ్యస్తంగా ఉంది కాబట్టి ఈశ్వరుడు లేడు. ఇది కారణం చెప్పాను. ఉదాహరణ ఏంటి? ఉదాహరణ చెప్తున్నా, లౌకిక ఉదాహరణ తీసుకొస్తున్నాను. ఏ విధంగా అయితే రాజా లేకపోతే నగరంలో అస్తవ్యస్త ఉంటుందో అలాగా, అంటే రాజాకి సమానంగా ఎక్కడైతే రాజా లేడో, అంటే ఏ దేశంలో ఏ నగరంలో రాజా లేడో, ఏ కుటుంబంలో ఒక వ్యక్తి లేడో, అలాగే తీసుకున్నామట. అక్కడ ఇళ్ళంతా ఆ కుటుంబం అంతా అస్తవ్యస్తంగా ఉంటుంది. అట్లాగే ఒక నగరంలో ఒక రాజా, ఒక ముఖ్య వ్యక్తి క్షత్రుడు లేడు, ఏమవుతుంది, ఆ నగరం అంతా ఆ దేశం అంతా అస్తవ్యస్తంగా ఉంటుంది. పాలించేవాడు లేకపోతే అస్తవ్యస్తంగా ఉంటుంది. అలాగే అంటే ఎక్కడైతే అస్తవ్యస్తం ఉంది అక్కడ రాజా లేడు ఏ విధంగా తెలుస్తుంది. లోకంలో ఒక రాజా లేకపోతే ఇక్కడ నగరంలో అస్తవ్యస్తగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఎవరు లేదనే, అంటే ఒక వ్యవస్థ ఎక్కడైతే ఉందో అక్కడ పరిపాలించే ఒక వ్యక్తి నాయకుడు లేకపోతే అస్తవ్యస్తంగా ఉంటుంది. అది ప్రత్యక్షంగా చూస్తున్నాం, లోకంలో ప్రత్యక్ష ఉదాహరణ మనకు. కాబట్టి ఈ సంసారం కూడా అస్తవ్యస్తంగా, ఒక చోట ఒక రకంగా ఉంది, ఒక చోట ఇంకో రకంగా ఉంది, ఎంత అస్తవ్యస్తంగా ఉంది. కాబట్టి ఈశ్వరుడు లేడు. ఓకేనా? నిజంగా కర్త ఉంటే గినా సంసారం ఏ విధంగా మనకు అస్తవ్యస్తంగా కనిపిస్తుందో అలా కనిపించదు అన్నమాట. ఇక్కడ మనకి అలా కనిపించడం లేదన్నమాట. కాబట్టి ఈ సంసారం అస్తవ్యస్తంగా ఉండటం వలన ఈశ్వరుడు లేడు అని చెప్పి ఈ ఉదాహరణ పేరు చేశామట. ఓకేనా? రాజా లేకపోతే నగరంలో అస్తవ్యస్తత ఉంటుందన్నమాట. అలాగే ఈ సంసారంలో అస్తవ్యస్త ఉంది కాబట్టి, అంటే అక్కడ కర్త లేడని చెప్పి, కర్త ఎందుకు సృష్టించాడు పరమాత్మ అంటే అభ్యుపగంగా ఇక్కడ స్వీకరించామట. సరే కర్త ఉన్నాను అనుకున్నాం, ఉంటే ఇక్కడ అస్తవ్యస్త ఉంది కదా, ఉంటే కనిపించదు కదా. ఈ విధంగా లోకంలో రాయలేకపోతే మనకు నగరంలో అస్తవ్యస్తం కనిపిస్తుందో అలాగా ఈ సంసారం కూడా అస్తవ్యస్తం కనిపిస్తే లేడని అర్థం చేసుకోవాలి. అంటే కర్త లేడు, ఈశ్వరుడు లేడు అని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడింది అన్నమాట. మరి ఉపనయనం ఏం చేయాలి? ఉపనయనంలో దృష్టాంతాన్ని, అంటే ఉదాహరణ ప్రతిజ్ఞలు నిరూపించాలి. ఏ విధంగా అయితే రాజా లేకపోతే సంసారం అస్తవ్యస్తంగా ఉంటుందో అలాగే సంసారం కూడా అస్తవ్యస్తంగా కనిపిస్తుంది. అంటే ఈశ్వరుడు లేడు కాబట్టి సంసారం అస్తవ్యస్తంగా కనిపిస్తుంది, అలాగే ఈశ్వరుడు లేడు కాబట్టి ఈ సంసారం అస్తవ్యస్తంగా కనిపిస్తుంది అని చెప్పి ఉపనయనం చెప్పామట. ఏ విధంగా రాజా లేకపోతే సంసారం ఈ బ్రహ్మాండం ఈ నగరం అస్తవ్యస్తంగా ఉంటుందో, రాజా లేకపోతే ఈ నగరం ఈ దేశం అస్తవ్యస్తంగా ఉంటుందో, అలాగే ఈశ్వరుడు లేడు కాబట్టే ఈ బ్రహ్మాండం అంతా ఈ సంసారం అస్తవ్యస్తంగా ఉంది అని చెప్పి ఉపనయనం ఈ రకంగా ప్రస్తావించాను. నిగమనం ఏమొస్తుంది? కాబట్టి ఈ సంసారంలో అస్తవ్యస్త ఉండడం కారణం చేత ఈశ్వరుని యొక్క సత్తా లేదు. నిజంగా ఈశ్వరుని సత్తా ఉంటే అస్తవ్యస్తం ఉంటే అంత వ్యవస్థితంగా ఉండేది, అందరూ ఒకే విధంగా ఉండేవాళ్ళు. అంటే భిన్న రకాలుగా మనసుకు కనిపిస్తున్నా అంటే అస్తవ్యస్తంగా ఉంది. కాబట్టి ఈ సంసారం అస్తవ్యస్తంగా ఉంది కాబట్టి ఈశ్వరుడు లేడు. అర్థమైందా? ఈ రకంగా నిరూపించాం. దీన్ని ఏదైనా ఖండించగలుగుతారా? దీనికి ఈశ్వరుడు ఉన్నాడని చెప్పి మనం ఏమైనా చెప్పగలుగుతాము? ఏదైనా పంచావళిని నిరూపించగలుగుతామా? అంటే గురువు గారు అది అంటే ఇప్పుడు ఏంటంటే ఏది కనిపించట్లేదు కానీ ప్రకృతి ఇవేదైతే ఉన్నాయో ఎదురుగుండా
దృశ్యమాన జగత్తు వాస్తవం అని మామూలుగా అందరూ అనుకుంటున్నారు అనమాట. అంతే. అయితే ఏంటి అని అంటే ఇప్పుడు మనకి ఇవన్నీ కనిపిస్తున్నాయంటే దీనికి మూలం ఏదో ఒకటి ఉంది, దాన్ని తెలుసుకోవాలి. కాబట్టి దానికి ఏంటంటే ఒకటి ఏనో ఎక్స్నో ఏదో ఒకటి పెట్టుకుని మనం ఇచ్చేసుకున్నాక తర్వాత అప్పుడు ఏంటంటే తెలుసుకున్నాక ఇంకా ఉన్నాడా లేడా అనేది వాళ్ళ వాళ్ళ నిర్ణయంగా వాళ్ళు తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఉన్నాడు అనుకునేవాడు ఉన్నాడు, లేడు అనుకుంటే లేదు. అట్లా చేసుకోవచ్చేమో కదా. అది చేసుకోవచ్చు. కాబట్టి మనం ఇది అది చెప్పేటప్పుడు ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది, ఎవరికి ఏ రకంగా మాన్యత ఉందో ఆ రకంగా అందరూ అలాగే స్వీకరిస్తా ఉన్నాం. అలా కాదు కదా. మనం అందుకే దానికి అవునా కాదు తర్క ఊహాపూర్వకంగా మనం నిరూపించుకుంటాం అట. అందుకే ఈ మాధ్యంతో ఇప్పుడు ఒక చెప్పాను, అది మనం చెప్పే ఉదాహరణ తప్పు కావచ్చు, ఏది తప్పు కావచ్చు, అందుకే వాటిని నిరూపించామట. నిజంగా దీంట్లో నిరూపించలేకపోయామనుకోండి అలాగే స్వీకరించాల్సి వస్తుందన్నమాట. అంటే మన పంచావయ పద్ధతి ఎలా ఉండాలంటే మనం ప్రతిజ్ఞ హేతు ఉదాహరణవి ఎవరి చేతు ఖండించబడకూడదు. ఇక్కడ మనం ఖండించవచ్చు అన్నమాట. ఇప్పుడు సంసారం అస్తవ్యస్తంగా ఉందని చెప్పామట, కానీ సంసారం అస్తవ్యస్తంగా ఉందని చెప్పి పూర్తిగా చెప్పలేం కదా. ఒకసారి ఒక దేశంలో అస్తవ్యస్తంగా ఉంది, అన్ని చోట్ల అస్తవ్యస్తంగా లేదు కదా. వేరే చోట అంత వ్యవస్థితంగా ఉంది కదా. అంటే కర్త లేడా అంటే ఒక చోట లేకపోతే మొత్తం అస్తవ్యస్తంగా ఉంటుందా? వేరే చోట వ్యవస్థితంగా ఉంది కదా. అంటే కర్త ఉన్నాడు. ఇక్కడ లేనంత మాత్రం అన్ని చోట్ల లేడని కాదు కదా. అంటే ఇక్కడ పరమాత్మ విషయంలో సంసారం వ్యవస్థితంగా ఉంది, అది మనం చూడటం లేదన్నమాట. మనం అస్తవ్యస్తంగా ఉన్నాం కాబట్టి అదంతా అస్తవ్యస్తంగా కనిపిస్తుంది అన్నమాట. అంటే ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలన్నమాట. అంతే. ఇప్పుడు ఇంత విశాల విశ్వంలో ఉన్నాడా లేదనేది కష్టం. ఒక చోట ఉంటాడు, ఒక చోట ఉండడు, ఎన్నో ఉంటాయి. కాబట్టి మనలో మనమే ఏంటంటే ఈ నిర్ధారణల ఈ ప్రమాణాల ద్వారా ఏంటంటే మనలో మనమే ఏంటంటే లోపలికి వెళ్ళినప్పుడు మనం తెలుసుకున్నప్పుడు ఆ సత్యం ఏదైతే ఉందో అప్పుడు వాడికి ప్రతివాడు ఈ నిరూపణల ద్వారా వెళ్ళినప్పుడు ఈ సిద్ధాంతాల ద్వారా అంతిమ సత్యం ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు ఉన్నాడు లేడు అనేది అది ఓకే. మనం అందుకే ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి ప్రమాణపూర్వకంగా, అది మన భావం ప్రకారం ఏదైనా తీసుకోవాలి, అది వేరే విషయము. మీరు బాగానే చెప్పారు. అది మనకు ఎలాంటి సకారాత్మకంగా తీసుకున్నప్పుడు దాన్ని ఆ రకంగా నిరూపించుకోవచ్చు. అదే విధంగా స్వీకరిస్తూ మనం అదే మాన్యత ప్రకారం ముందుకు వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ మనకు ఒక వస్తువును ఒక పదార్థం ఎలా నిరూపించుకోవాలి అనే విషయాన్ని మనం ప్రస్తావించుకుంటున్నాం. ఇప్పుడు పూర్వపక్షి చెప్పింది మనకు వాస్తవంగా స్వీకరించాలని రూల్ ఏం లేదన్నమాట. ఇప్పుడు ఆయన ప్రస్తావన చెప్పాడు, ఇది అంతా నాకు అస్తవ్యస్తంగా అంతా ఈశ్వరుడు లేడని చెప్పాడు. ఇప్పుడు దీన్ని ఖండించే విధంగా చెప్పుకోవచ్చు అండి. దీన్ని ఇదే విషయాన్ని ఖండించవచ్చు. ఇప్పుడు చెప్పిన ఈశ్వరుడు ఉన్నాడు అని చెప్పాను, లేడని చెప్పాను, దానికి కాదని చెప్పి సంసారం అస్తవ్యస్తంగా ఉందని చెప్పుకున్నాము. ఇప్పుడు ఇదే విషయాన్ని దీన్ని ఖండించే విధంగా ఏం చెప్పారు ఇక్కడ చూడండి. ఈశ్వరుడు ఉన్నాడు, ఒక అన్యపక్షి సిద్ధాంత పక్షి చెప్పినాడు ఈశ్వరుడు ఉన్నాడు. ఈయన కాదని చెప్పాడు, సంసారంలో మనుషుల ద్వారా చేసినటువంటి అవ్యవస్థ ప్రాజ్ఞ పురుషుల ద్వారా వాళ్ళ ద్వారా మనం చెప్పిన దాని ప్రకారం మనము ఆ మార్గంలో వెళ్ళినప్పుడు ఒకవేళ నాకు తెలియదు. ఓకే ఓకే అండి, సత్యవతి గారు, అది మీరు వేరే విషయం తీసుకొస్తాం. మన పంచాయ పద్ధతి ప్రకారం ఆలోచిద్దాం. ఓకేనా? మనం గాలిని ఉదాహరణగా తీసుకోవచ్చు కదా. గాలి ఉంది అని అందరూ ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే గాలి లేకపోతే అసలు మనిషి జీవితమే లేదు, ఏ ప్రాణి కోటి జీవించలేదు. శరీరం కావాలి, పృథివీ తేజ వాయువు ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయో అవన్నీ తెలుసుకోవాల్సిందే. ఇంత బ్రహ్మాండాన్ని మానవుని వల్ల కాబట్టి భగవంతుడు ఉన్నాడు. ఇప్పుడు మనము ఇష్టానుసారంగా వెళ్ళడానికి లేదండి. ఇప్పుడు ఒక్కొక్క మాన్యత ఇప్పుడు సమాజంలో అందరికీ అవే అండి. ఒక్కొక్క మాన్యత ఏదో ఇష్టానుసారంగా వెళ్తున్నాం. మనం అలా కాకుండా మనం ప్రమాణపూర్వకంగా ఏది ఎలా స్వీకరించాలి, ఇది అవునా కాదని చెప్పి అది ఎవరి ద్వారా ఖండించబడకూడదు. అటువంటి సిద్ధాంతం ఎలా నిరూపించుకోవాలనే విషయాన్ని మనం ఒక నియమబద్ధంగా చూస్తున్నాం. అది దాని మీద మీరు ఫోకస్ చేయండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక పంచావయ పద్ధతి ద్వారా ఈశ్వరుడు లేడని చెప్పి నిరూపించాలని చెప్పకూడదు. ఆయన ఒక ప్రస్తావన తీసుకొచ్చి పెట్టాడు, ఆయన ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞ నిరూపించడం కోసము ఈ హేతు ప్రస్తావించాడు, ఉదాహరణ ప్రస్తావించాడు. ఇప్పుడు దీన్ని మనం ఖండించగలుగుతామా? నిజంగా అలా ఉందా? సంసారం అస్తవ్యస్తంగా ఉందా? అస్తవ్యస్తంగా ఉందా? అలా ఏం లేదు కదా. సంసారం వ్యవస్థితంగా ఉంది, ప్రకారం నడుస్తోంది. పూర్వపక్షి చెప్పింది మనకు వాస్తవంగా నిజం కాదు, అది యథార్థం కాదు.
అందుకే ఇక్కడ ఇంకో పద్ధతి ఏం చెప్పారంటే సిద్ధాంతి ఇక్కడ ఈశ్వరుడు ఉన్నాడు, ఎందుకు సంసారంలో మనుషుల ద్వారా చేయబడేటువంటి అవ్యవస్థకు ఈశ్వరుడు కారణం కాదు. ఈ సంసారంలో అస్తవ్యస్త అనేది ఈశ్వరుడు వల్ల వచ్చింది ఏమన్నది మనం చేసుకునే అవ్యవస్థ అన్నమాట. కానీ ఆయన కారకుడు కాడు. సంసారానికి అస్తవ్యస్తంగా ఉండటం సంసారం ఆయన నిర్మించాడనమాట. ఈ సంసారం నిర్మించిన తర్వాత ఇది అక్కడ మనుషుల ద్వారా అస్తవ్యస్త చేయబడింది. మానవుల ద్వారా అస్తవ్యస్తత అనేది నియమపాలన చేయకపోవడం వలన, నియమభంగం చేయడం వలన అస్తవ్యస్తత వచ్చింది. కాబట్టి దీంట్లో హేతు ప్రస్తావించుకోవచ్చు మనము. సంసారంలో మనుషుల ద్వారా చేయబడినటువంటి అస్తవ్యస్తత ఏదైతే ఉందో దానికి ఈశ్వరుడు కారకుడు కాదు. ఉదాహరణలు ఏం చెప్పాం? మహోదయ, ఈశ్వరుడు సర్వశక్తివంతుడైనప్పుడు అందరినీ మరి సమానంగానే ఉంచొచ్చు కదా. ఆయన సర్వశక్తివంతుడు కదా, అన్నిటిని ఎలాగైనా కానీ చేయగలుగుతాడు కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క గుణాన్ని ఇచ్చి, ఒక్కొక్కరికి ఒక్కొక్క బుద్ధిని ఇచ్చి, ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరికలు ఇచ్చి, అలా మార్పులు అంటే సర్వశక్తివంతుడు. దానికి సమాధానమే సమాన వ్యవస్థను చూడొచ్చు కదా. అందుకే ఈశ్వరుడు లేడు, అస్తవ్యస్త ఉంది, సంసారం అస్తవ్యస్త ఉంది. పూర్వపక్షి ఇప్పుడు ప్రతిజ్ఞ చేసామట, ఈ సంసారం అస్తవ్యస్తంగా అందరూ సమానంగా లేదు. మనుషులు అంతా ఒకరు కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, రకరకాల మనుషులు ఉన్నారు. ధనవంతులు, నిర్ధనులు, మధ్య స్థితిలో ఉండేవాళ్ళు, రకరకాల మనుషులు కనిపిస్తున్నారు కదా. పశు పక్షులు, క్రిమి కీటకాలను కూడా రకరకాల అస్తవ్యస్తంగా కనిపిస్తున్నాడు. అందుకే లేడని చెప్పి ఆయన పూర్వపక్షి ఈ రకం ప్రస్తావించాడు. దానికి సమాధానం ఏం చెప్తున్నారు చూడండి. కాబట్టి అది దానికి మనుషులు చేసిన కర్మలకు అస్తవ్యస్తకు ఈశ్వరుడు కారకుడు కాడు. ఎందుకు కాడు? ఉదాహరణ ఏం చెప్పాను. ఎందుకంటే ఒక రాజు యొక్క నగరం ఉంటూ కూడా ప్రజల ద్వారా, అంటే ప్రజలకు స్వాతంత్రం ఉందన్నమాట. ప్రజలకు స్వాతంత్రం ఇచ్చాం, కానీ ఆజ్ఞాభంగం చేయడం అందరూ పాలిస్తారా? అందరూ పరిపాలించరు కదా, అందరూ ఆజ్ఞానుసరించరు కదా. అది భంగం చేయడం అంటే దాన్ని ఆచరించకపోవడం వలన, అంటే దాని నియమాలను ఉల్లంఘించడానికి సమానంగా ఇక్కడ కూడా అస్తవ్యస్త మీకు అలా అనిపిస్తుంది. అంటే నియమాలు ఉల్లంఘించిన వ్యక్తికి ఏ విధంగా ఒక రాజా వాళ్ళకు ఆ కర్మను బట్టి విధంగా శిక్షణ వ్యవస్థ అంటే శిక్ష వ్యవస్థ ఉంటుందో, దాని దండ వ్యవస్థ ఉంటుందో, అలాగే సంసారంలో కూడా పరమాత్మ వాళ్ళు చేసిన కర్మలకు భిన్న భిన్నంగా వారికి ఆ గతిని ఇచ్చాడు, ఆ జన్మని ఇచ్చాడు, ఆ ఐశ్వర్యం ఇచ్చాడు. ఏ విధంగా అయితే సంసారంలో ఒక రాజా నియమాన్ని ఉల్లంఘించినప్పుడు ఏ విధంగా అయితే వారికి భిన్న భిన్న దండ వ్యవస్థ ఉంటుందో, అందరికీ దండ వ్యవస్థ ఉంటుంది కదా, చేసిన కర్మను బట్టి భిన్న భిన్న దండ వ్యవస్థ ఉంటుంది. అలాగే ఈశ్వరుడు కూడా వాళ్ళు చేసిన కర్మలను బట్టి భిన్న భిన్న శరీరాన్ని కల్పించాడు, భిన్న భిన్న ఐశ్వర్యం ఇచ్చాడు, భిన్న భిన్న బుద్ధిని ఇచ్చాడు. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఆ కర్మనే చేయనీయకుండా చూడొచ్చు కదా మహోదయ. ఎందుకు చేస్తారు? నగరంలో ఒక రాజా అందరు ఇలాగే ఉండాలని చెప్పాను. ఆయన చెప్పండి, ఆయన నియమంగా చెప్పాడు, ఇలా ఉండండి అని చెప్పాడు. రాజ్యంలో ఒక వ్యవస్థ ఉంది, అందరూ ఇదే విధంగా నడుచుకోవాలి, ఇదే విధంగా ఉండాలి అని చెప్పాం. కానీ రాజాజ్ఞని అందరూ ఉల్లంఘించడం లేదా? అందరూ చేస్తే రాజ వ్యవస్థ ఎందుకు, ఇవన్నీ మనకి వ్యవస్థ ఎందుకు? అలా చేయడం నియమం ఉంది, రూల్ ఉంది, కానీ దాన్ని ఆచరించడం లేదు. ఆచరించడం వల్ల తప్పులు చేస్తున్నాం. అందుకే రాజ వ్యవస్థ వల్ల దండిస్తున్నాం, శిక్షిస్తున్నాము. ఇవన్నీ వ్యవస్థ ఎందుకోసమే. స్వాతంత్రం ఇచ్చామంట. స్వాతంత్రం ఎందుకు ఇచ్చాము? ఉత్తమ కర్మలు చేయడం కోసం, ధర్మకర్మలు చేయడం కోసం చేస్తున్నాం. కానీ ధర్మపూర్వకంగా నడుచుకోవడం లేదన్నమాట. ఇలా చేస్తే ధర్మం, ఇలా చేస్తే అధర్మం, ఇలా చేస్తే కర్తవ్యము, ఇలా చేస్తే అకర్తవ్యం అని చెప్పాం. కానీ అలా ఆచరించడంలో ఆచరణ భంగం చేస్తున్నామంట. వాళ్ళకి దండ వ్యవస్థ ఇవ్వాలన్నా అని వాళ్ళని ఒక లైన్లోకి తీసుకొని రావాలి, ఒక క్రమంలోకి తీసుకొని రావాలి అంటే ఖచ్చితంగా దండ వ్యవస్థ అవసరము. అలాగే ఆ పరమాత్మ ద్వారా చేయబడింది. అందుకే భిన్న భిన్న వ్యవస్థ అంటే వాళ్ళు చేసే కర్మలే వాళ్ళకి కారణం అంట. పరమాత్మ చెప్పండి, నీకు స్వాతంత్ర్యం ఇచ్చాడు కర్మ చేసుకోవడం కోసం. ఆ స్వాతంత్ర్యాన్ని దాన్ని భంగం చేసుకుంటున్నాడు అన్నమాట. ఉల్లంఘించుకొని అటు కర్మల వల్ల ఆ శిక్షణ పరమాత్మ అందజేశాడు అన్నమాట. అటువంటి ఐశ్వర్యాన్ని కావచ్చు, అటువంటి శరీరాన్ని కావచ్చు, రకరకాల మనుషులు ఎందుకు కనిపిస్తున్నారు? ఒక నిర్బలంగా కనిపిస్తున్నారు, రిష్ట పుష్టంగా కనిపిస్తున్నారు, కొంచెం అన్ని రకాలుగా ఉన్నాయి. ఆ వ్యత్యాసం ఎందుకు? వాళ్ళు చేసిన కర్మలను బట్టి ఆ వ్యవస్థ అస్తవ్యస్త కనిపిస్తుంది. అస్తవ్యస్త అంటే ఏంటి? వాళ్ళ కర్మలే వాళ్ళకి అవ్యవస్థ కారణం. రాజా కూడా సమాజంలో, నగరంలో అందరికీ సమాన వ్యవస్థ ఇవ్వలేదు కదా. ఎవరిని చేసిన కర్మ బట్టి వాళ్ళకు ఉత్తమ స్థానం ఇచ్చాడు. వాళ్ళ యోగ్యతను బట్టి ఎవరికి ఏ స్థానం వల్ల ఆ స్థానం ఇస్తాడు అన్నమాట.
అర్థమైందా? ఇప్పుడు స్వతంత్రత ఎక్కడ ఉంటుంది? అలా ఈశ్వరుడు అన్ని ఆధీనంలో ఉంటే అసలు మన కర్మఫల వ్యవస్థ ఉండదు. అందుగా ఎల్లప్పుడూ సంతోషంలో ఉంటుంది అన్నమాట. పుణ్యము పాపని విస్తృత సందర్భం రాదు, ముక్తి కోసం ప్రయత్నం చేయాల్సిన సందర్భమే రాదు, ఇవన్నీ చదవాల్సిన అవసరమే ఉండదు. అందరూ ఆనందంలో ఉంటే సమస్య ఎందుకు మనకు? కానీ ధర్మ కార్యాలు మీరు చెప్పేదాని ప్రకారం ధర్మ కార్యాలు చేస్తే సంతోషం అని చెప్తున్నారు. కానీ ఇప్పటి కాలం ప్రకారం ధర్మ కార్యాలు చేసిన వాడికి ఐశ్వర్యం గాని సుఖాలు గాని తగ్గుతున్నాయి. కానీ ధర్మ కార్యాలు చేయకుండా ఉన్నవాడికే ఐశ్వర్యాలు సుఖాలు పెరుగుతున్నాయి. కానీ మీరు చెప్పేది ఆపోజిట్ గా కనిపిస్తుంది కదా. అది మనకు భ్రాంతి. అలా అనుకుంటున్న వాస్తవంగా సుఖస్య మూలం ధర్మ, సుఖానికి మూలం ధర్మం. అంటే మన ధర్మ కార్యాలు చేసే వ్యక్తికి అపవాదంగా చూడండి ఏదో అనిపిస్తుంది కదా, కారణం ఒకటి ఉంటుంది. నిజంగా ధర్మపూర్వక నడిచిన వ్యక్తికి సుఖం అవశ్యంగా ఉంటుంది. ఎవరైతే అధర్మం చేసిన వాళ్ళు సుఖంగా సంతోషంగా కనిపిస్తున్నారు అంటే అది కేవలము కొంతకాలం వరకే దాని యొక్క ప్రభావం ఉంటుంది, సమూలంగా నష్టమవుతుంది అన్నమాట. దీంట్లో మనసుకున్న ఒక శ్లోకం చెప్తుంటాయి మాటమాటిగా, అధర్మేణ ఏదతే తావత్ తతో భద్రాన్ని పశ్యతి సపత్నాన్ జయతి అంతతో గతో సమూలస్తు వినశ్యతి అని చెప్పి వాక్యం ఉన్నమాట. లాస్ట్కి వచ్చేసరికి అన్ని జయించుకుంటారన్నమాట. ఐశ్వర్యం వస్తుంది, మా సన్మానం వస్తుంది, కీర్తి ప్రతిష్ట పెరుగుతాయి. కానీ లాస్ట్ ఒక సందర్భం వస్తుంది, ఎన్నాళ్ళు కప్పిపుచ్చుకుంటే అధర్మాన్ని. ఎందుకంటే సత్యానికి గెలుపు ఉంటుంది, సత్యానికి జయం ఉంటుంది అన్నమాట. అలాగే ఒక సమయం తర్వాత సమూలంగా పూర్తి నష్టమైపోతాయండి, సమూలంగా నష్టమైపోతాయన్నమాట. అది మనకు కనిపిస్తుంది, కేవలం మనశ్శాంతి లేదు. ఏ విధంగా అయితే అధర్మం చేసిన వ్యక్తి సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి తాత్కాలిక సుఖం అలా కనిపిస్తుంది. లోపల వెతికి చూస్తే మనసులో అల్లకల్లోనే ఉంటుంది, అస్తవ్యస్తగా ఉంటుంది, మనశ్శాంతి ఉండదు అన్నమాట. ఎవరు అధర్మం చేసిన వ్యక్తి ఎప్పుడు మనశ్శాంతి ఉండలేదు. ఈ నియమం అటల్ సిద్ధాంతం. మనకు ఎవరైతే కనిపిస్తున్నదో అది కేవలం తాత్కాలికమైన వాటి సుఖమే సంతోషమే తప్పితే వాస్తవం కాదు. కావాలంటే ఎవరైనా జీవితంలో మీరు వెతికి చూడండి, అటువంటి ఒక వ్యక్తిని పట్టుకోవచ్చు అధర్మం చేస్తే సుఖంగా ఉండాలని చెప్పండి. అది కొంతవరకే. ఆ వ్యక్తిని నేను పాయింట్అవుట్ చేసుకొని కొంతకాలం తర్వాత మీరు చూస్తుండగానే అది సమూలంగా ఎప్పుడోసారి బయటకు వచ్చేస్తున్నామాట, నష్టం అవుతున్నమాట. ధర్మ కార్యానికి శాంతి ఉండొచ్చు మహోదయ, కానీ ఐశ్వర్యం అనేది లభించదు అంట. పరోపకారానికి ధర్మ కార్యానికి శాంతి ఉండదు, బలమమ్మ, కర్మానుసారంగా బలం. ధర్మానికి శాంతి ఉంటుందండి. అవునండి, కానీ ఐశ్వర్యం అనేది ఉండకపోవచ్చు. ఐశ్వర్యం కూడా ఉంటుందండి. ఐశ్వర్యం అంటే ఏమిటి? ఐశ్వర్యం డబ్బు హోదా అని పలుకుబడి మంచి గాడి బంగ్లా ఉంటే ఐశ్వర్యం కాదండి. అటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారో, అన్ని ఉన్న తినటానికి ఏం లేదు, గాడి ఉంది, బంగ్లా ఉంది, ఎక్కడ తిరగలేదు, ఒక ఫ్యాన్ వంట పట్టదు, ఏదైనా మంచి పదార్థం తినాలన్నా తినలేదు, ఎక్కడైనా పోవాలన్నా పోలేదు, ఎక్కడ పోయినా వాళ్ళు జీవితం అంతా మందులతోటి అలా గడిపేస్తున్నమాట. ఎవరైతే ఐశ్వర్యం ఉందో చాలా అంటే వాళ్ళు పెద్ద పెద్ద కుటుంబాలకు వెళ్ళి చూడండి, అది ఎక్కువగా అన్ని ఉన్నది ఏం లేని పరిస్థితి అన్నమాట. అందరూ అలా ఉండాలని చెప్పండి నేను. ఎక్కువ నువ్వు ఐశ్వర్యంతో నువ్వు సుఖము శాంతి కలుగుతుంది అంటున్నావు కదా, అలా ఐశ్వర్యం కారణం కాదు. సంతోషాలు అనుత్తమ సుఖ లాభం. ఉన్నంతలో సంతోషమైన దానికి వచ్చే ఆనందం మనం కొన్ని వేల రెట్లు ఎక్కువ అన్నమాట. అది కేవలం డబ్బుతో అది వచ్చేది కాదు. మన మనసులో చేసిన కర్మను బట్టి ధార్మికంగా ఆచరించినప్పుడు వచ్చే సుఖము అది అక్కడ ఉండే ఐశ్వర్యంతో కొనలేము మనం. కానీ సుఖం అనేది ధనవంతుడికైనా నిర్ధనుడికైనా భోజనం చేస్తే తృప్తి అందరికి ఒకే విధంగా ఉంటుంది. ఆ ధనవంతుడికి ఆయన ఎక్కువ భోజనం చేసినప్పుడు ఆయనకి మంచి మంచి పదార్థాలు తిన్నప్పుడు ఆయనకు తృప్తి, మనం ఏదైనా మామూలుగా అన్నం తిన్నప్పుడు కలిగే తృప్తి రెండు వ్యత్యాసంగా. తృప్తి అనేది మనిషికి ఆకలి వేసినప్పుడు కడుపుని తిన్నామంటే అది తృప్తి అన్నమాట. దాంట్లో ఉన్నత సంతోషపడుతున్నామట. ఓ మెంత పదార్థం తిన్నంత మాత్రం ఇది మనకి విశేషమైన సుఖం, రెండు సుఖంలో వ్యత్యాసమే ఉండదు అన్నమాట. ఐశ్వర్యం ధర్మ మార్గం నడుస్తున్నాడు కాబట్టి వానికి ఎటువంటి కొరత ఉండదు అన్నమాట. ఒక జీవనాన్ని కొనసాగించడం కోసం ఎంత అయితే అవసరమో అంత కొనసాగుతూ ఉంటున్నమాట. ఎప్పటికి కూడా అతనికి తక్కువ లోటు కాదు. మనకు అనిపిస్తుంది ఐశ్వర్యం ఉందంటే గాడి బంగా తిరుగుతున్నా అంటే మా మంచి ధనవంతుడు అని చెప్పి. నిజంగా మనశ్శాంతి ఉందా లేదని కూడా మనం చూసుకోవాలి. మనశ్శాంతి ఎంత ఉంటే లాభం చెప్పండి? అలా మనకు కనిపిస్తుంటుంది, వాస్తవంగా కాదండి అది. అది కొంతవరకు కనిపిస్తుంది మనకు. ఐశ్వర్యం కూడా ఉంటుంది. ఓకే, అన్యాయం తప్ప ఎంత డబ్బు ఉంటే ఎంత చేసినప్పుడు ఎంత డబ్బు సంపాదించి లాస్ట్ ఎంత నీకు ఎంత తిన్నా మనం 4 ముద్దలు అన్నమే తినాలి, కానీ ఎక్కువ మనం డబ్బు తినలేం కదా. ఎంత డబ్బు ఉంటే ఏం చేస్తాం, ఎంత తీసుకెళ్తున్నాం చెప్పండి? అనుభవించాలన్నమాట. డబ్బు ఉన్నంత మాత్రం మనకి ఇదేం కాదు. ఓకేనా? దీంట్లో ఇంకా మీకు చాలా మంది చూసే ఉంటారు. నిజంగా ఎవరి దగ్గర డబ్బు ఉందో ఐశ్వర్యం ఉందో నిజంగా వాళ్ళ దగ్గర నిజంగా వాళ్ళు మంచి పని చేసి ధర్మాత్మే ఉంటాయి. అందరికి డబ్బు రాదు. గత జన్మలో మంచి పనులు చేశారు కాబట్టే
వాళ్ళకు భగవంతుడు ఐశ్వర్యం, ధనం, ఐశ్వర్యం అటువంటి కుటుంబంలో జన్మ ఇచ్చేటటువంటి ఐశ్వర్యం వాళ్ళకి కలిగిందన్నమాట. ఇప్పుడు ప్రస్తుతంగా ఉండే వాళ్ళ ధర్మం, డబ్బు, ఐశ్వర్యం ఉందంటే వాళ్ళకు గత జన్మలు చేసిన పుణ్య కర్మల వల్ల పరమాత్మ అలాంటి ఐశ్వర్యం ఇచ్చాడు. కానీ ఆ ఐశ్వర్యాన్ని ఈ జన్మలో వాళ్ళు సాంగత్యం వల్ల, సాన్నిధ్యం చేత ఏమన్నా వాళ్ళు దుష్ట కర్మలు చేస్తున్నారంటే వాళ్ళ కర్మ అన్నమాట. ఇప్పుడు ఈ వర్తమానం చేసిన కర్మ దానికి పరిమాణం ఉంటుంది, దానికి పరిణామం ఉంటుందన్నమాట. దానికి పరిణామం అవశ్యంగా ఉంటుందన్నమాట. ఈ జన్మలో గత జన్మలో చేసినటువంటి పుణ్యకర్మలో ఈ జన్మలో ఐశ్వర్యం వచ్చింది, మంచి కుటుంబం వచ్చింది, మంచి తల్లిదండ్రులు వచ్చారు, అందరూ వచ్చారు. కానీ ఇప్పుడు దుర్జన సాంగత్యం వల్ల, దుష్ట వ్యక్తి సాంగత్యం వల్ల, భోగ ఐశ్వర్యం అనుభవించడం వల్ల, నీకు బుద్ధి లోపించడం, బుద్ధి మాంద్యం కావడం వల్ల నువ్వు దుష్టకర్మలు చేస్తున్నావు, అన్యాయం చేస్తున్నావు, అధర్మం చేస్తున్నావు అంటే అది ఖచ్చితంగా మళ్ళీ లోపిస్తున్నావు అని. అది ఖచ్చితంగా లోపిస్తున్నాడు. జన్మజాతం డబ్బు ఐశ్వర్యం వచ్చింది, అది వచ్చిందంటే వాళ్ళు చేసిన పుణ్యకర్మం. ఎప్పుడు వాళ్ళు పాపాత్మలే ఉండనమాట. కానీ ఈ వర్తమానంలో చేస్తున్నమాట సాంగత్య ప్రభావం చేత వాళ్ళకు దుష్ట లక్షణం మళ్ళీ వచ్చి ఒక తప్పులు చేస్తున్నారు. దానికి పరిణామం ఉంటుంది, శిక్షణ ఉంటుంది, దండ వ్యవస్థ ఉంటుంది. కాబట్టి అందరూ అలా అనుకోవద్దు. అలా కొంతమందే ఉంటాయండి అధర్మంగా చేసే వాళ్ళు శాంతంగా ఉండి అనిపిస్తుంది, కానీ వాస్తవం కాదు. ఒక నిజంగా అలా అనిపిస్తున్నా అంటే వాళ్ళు నిజంగా ఎక్కడో పుణ్యకర్మలు చేస్తుంటాం. అధర్మం కాదు, దానికి పూర్ణంగా లోతుగా తెలుసుకుంటే మనకు అక్కడ ఏదో ధార్మిక అనుష్ఠానం చేస్తూ ఉంటుంది అన్నమాట. అది విశిష్టమైన ప్రయోజనం కోసం, అయినా చిన్న తప్పులు చేస్తున్నాం అనుకోండి, విశిష్టమైన లాభం కోసం, అది పెద్ద తప్పైనప్పటికీ తప్పుగా కాదు. అంటే పెద్ద లాభం వల్ల చిన్న తప్పు అనేది తప్పుగా తీసుకోవాలంటే సహించబడుతున్నాం. ఇప్పుడు రాజా నగరం బాగుపడాలంటే ఒక్కోసారి ఒక గ్రామాన్ని నష్టపరచాలన్నా కూడా నష్టపరిచిన తప్పేం కాదు, హింస అయినప్పటికీ తప్పేం కాదు. ఒక దేశాన్ని నడిపించాలంటే మొత్తం ఒక నగరాన్ని తీసేయాలన్నా అది తప్పేం కాదు. ఒక గ్రామంలో ఒక కుటుంబం నష్టమైతే మొత్తం గ్రామం అంతా ప్రజలంతా బాగుపడతా అంటే అక్కడ నష్టం చేయడం, వాళ్ళు దండించడం పెద్ద తప్పేం కాదు. అది హింస అయినప్పటికీ కూడా ఒక విశిష్టమైన ప్రయోజనం కోసం, ఎక్కువ లాభం కోసం చేసే హింస అనేది అది పెద్ద తప్పేం కాదు. తప్పైనప్పటికీ కూడా ఎక్కువ లాభం ఉంటుంది కాబట్టి అది సహించబడుతుంది ఆ రకంగా. ఓకేనా? దీంట్లో మనిషి శ్లోకం అధర్మేణ ఏదతే తావత్ తతో భద్రాన్ని పశ్యతి. అధర్మపురికి ఆయువుకి ఆయుష్కి ఆయువు ఏంటండి? అన్నం తింటే కదా బిడ్డ. म्यूट करो तो జీ వ్యక్తిగతంగా మీరు ఏమైనా సౌండ్ వస్తుంటే మ్యూట్ చేస్తాం. పాట సంబంధించిన సందేహం ఉంటే అడగండి. అస్తు మహోదయ, అంటే ఇప్పుడు అంతా మీరు అవన్నీ చెప్తున్నారు కాబట్టి ఒక చిన్న సందేహం. మన సమూహంలోనే ఉన్నారు, అంటే వృద్ధులైన వారు ఆశ్రమానికి ఎందుకు వెళ్ళాలి మహోదయ? ఇంట్లో పిల్లలతో పాటు ఎందుకు ఉండకూడదు? వాళ్ళు పిల్లలకి ఎందుకు స్వేచ్ఛ ఇయ్యాలి? అంటే నా ఉద్దేశము, మీరు చెప్పే పాఠాలన్నీ ప్రతి వ్యక్తి పుట్టుకతో నుంచి జ్ఞానం రావడానికి ఇవన్నీ నేర్చుకోవలసిన విషయాలు. అటువంటిప్పుడు చిన్న చిన్న పిల్లలు, మనవాళ్ళు మనవరాళ్ళు అలా ఉంటారు కదా మహోదయ, మనం నేర్చుకున్నవి వాళ్ళకి నేర్పించే అవకాశం ఉండదు కదా వృద్ధాశ్రమంలో ఉంటే మనము. కరెక్ట్, అంటే ఉండదని కాదు అక్కడ, అందుకే దానికి ఒక వ్యవస్థ ఉందన్నమాట. అది మనం వెళ్ళలేకుండా పోతున్నాం అంటే అది మన దోషం. మనలో ఇంకా రాగము, ఆప్యాయత, మోహం ఉన్నాయి కాబట్టి మనం వదలలేకపోతున్నాం, మనకి ఆ జ్ఞానం లేదు. మామూలుగా శాస్త్రం ఏం చెప్తుంది, ఒక పిల్లలు పుట్టిన తర్వాత, మనవరాలు పుట్టిన తర్వాత అంతవరకు నీ దాయత్వం, అంటే పిల్లలను ప్రయోజకులను చేసేంత వరకు నీ దాయత్వం. తర్వాత నువ్వు వానప్రస్థ దీక్ష తీసుకొని నువ్వు అడవులకు వెళ్ళిపోయి నువ్వు తపస్సు చేసుకోవచ్చు, విద్యను అభ్యసించవచ్చు, విద్యను నేర్చుకోవచ్చు, విద్యను గ్రహించవచ్చు అన్నమాట. అది వెళ్ళలేకుండా పోతున్నా అంటే మన వ్యక్తిగత దోషం. మనలో ఇంకా వాళ్ళ మీద మమకారం, మమత్వం ఉంది కాబట్టి వాళ్ళు వదలలేకుండా పోతున్నాం. వాళ్ళు వదలలేదు, మనం వదలలేకున్నాం, వాళ్ళు వదిలేశారు. కానీ వాళ్ళ ప్రయోజనం చేయడం నీ వంతు. వాళ్ళు నీళ్ళ సంకల్పం లేదు, నీళ్ళ లక్ష్యం ఉంటే నువ్వు అనుగుణంగా ప్రయత్నించి ముందుకు వచ్చేస్తావు. మనం వదలలేకుండా పోతున్నా అంటే మనం ఇంకా మమకారం వాళ్ళ మీద ఉంది. మనం నేర్చుకున్నవి ఇప్పుడు వృద్ధులమయ్యాక ఇవి నేర్చుకోగలుగుతున్నాం మేము అలాంటి వాళ్ళం. మరి పిల్లలకి, తర్వాత వాళ్ళకి, తర్వాత తరాల వాళ్ళకి, వీళ్ళు ఆశ్రమానికి కానీ ఎటన్నా వెళ్ళిపోతే వీళ్ళకి ఎలాంటి
అంటే ఎలా ఇటువంటివి అబ్బుతాయి అని నా ఉద్దేశం మహోదయ. అదే అండి, మీరు మామూలుగా ఆ టైంకి వచ్చేసరికి గురువులు సత్సంగాలు అవన్నీ ఉంటాయి కదా, మనకు పూజలు పునస్కారాలు ఇవన్నీ చేస్తున్నాము, సత్సంగాలు, అందుకే గురువుల సాన్నిధ్యం సత్సంగం ఇప్పుడు విద్యాభ్యాసం పిల్లవాడు పుట్టిన తర్వాత అక్కడ ఇంట్లో ఉండడు కదండి, విద్యాభ్యాసం పంపిస్తామా? గురుకులంలో గురుకులు నేర్పిస్తారు, అక్కడ మీరు నేర్పించాల్సిన అవసరం లేదు. ఆ బ్రహ్మచర్య కాలం కదా, బ్రహ్మచర్య అవస్థమో వాళ్ళ ఇంట్లో ఉండదు కదా, వాళ్ళు ప్రయోజనం చేశారు మీ అబ్బాయిలను, వాళ్ళ కుటుంబ వ్యవస్థ కోసం ధనార్జన ధన సంపత్తిలో లీనమైపోయారు. పిల్లవాళ్ళని 8 వయసు రాగానే ఉపనయన సంస్కారం చేసి వేదాంత సంస్కారం చేసి ఎక్కడ పంపిస్తారు? ఎక్కడ విద్యాలయం పంపిస్తాం. ఇప్పుడు అంటే అప్పుడు గురుకులాలు ఉండేటమాట, గురుకులంలోకి పంపించాం. గురువుల యొక్క కులం ఏదైతే ఉందో అక్కడ వెళ్తే అక్కడ వాళ్ళని నేర్పిస్తాను, మనం నేర్పించాల్సిన అవసరం లేదు, గురువులు నేర్పిస్తారు. అక్కడ గురువులు ఉన్నారు కదా, అక్కడ విద్యార్థ్యం నేర్చుకొని అదే విధంగా కంటిన్యూ అవుతున్నమాట. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ విద్యాభ్యాసం కోసం వాళ్ళ ప్రయోజనం చేయడం కోసము మనం అక్కడికి పంపించి వాళ్ళ విద్యాబోధన నేర్పిస్తామండి. ఇప్పటి ఇంగ్లీష్ చదువులు గురుకులానికి పంపించేటట్టు లేవు కదా మహోదయ్, అందరూ ఇంగ్లీష్ చదువులకి. అది మనకు ఒక భిన్న ప్రకరణం అండి, అవి మనకు అప్పుడు లేవు, అలాంటి స్థితి లేదు. అందుకే మన గురువుల యొక్క సాన్నిధ్యం చేత సత్సంగాల చేత ఆ రకంగా మనం ఉన్నటువంటి ప్రాచీన సంప్రదాయాన్ని మనం నేర్పించుకుంటూ ఉండాలి అన్నమాట. ఇలాంటి పరిస్థితి లేదు భౌతిక పాశ్చాత్య ఈ రోజుల్లో. కాబట్టి అవి ఇప్పుడున్న తాత్కాలికమైన కర్మలు ఏవైతే ఉన్నాయో వాటికి ఉపయోగపడుతుంది. ఇప్పుడున్న జనరేషన్ లో ఏవైతే ఉన్నాయో ఈ విద్య వీడికి ఉపయోగపడుతున్నాయి. నిజంగా మనకు ఆంతరికంగా కావాలంటే, మన సంస్కృతి సభ్యత కావాలంటే, మన ప్రాచీన విద్య కావాలంటే మనకి గురువుల మాధ్యమం సత్సంగం మాధ్యమంతో ఇలాంటి శాస్త్రాన్ని అధ్యయనం చేసినప్పుడు ఇలా ఉన్నాయి. పరంపర మనకి నష్టం కాలేదు, పరంపరని వికృతంగా మారిపోయింది, దాని యొక్క డిమాండ్ ఎక్కువగా ఉంది కానీ సమాజంలో ఏది ఎక్కువగా దాని డిమాండ్ దాని వైపు వెళ్తున్నాం అంతే, నష్టం కాలేదు. భిన్న రూపంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికత ఉంది, అందరూ అన్ని రకాల సంస్కృతి ఉంది, సభ్యత ఉంది, అన్ని అదే విధంగా నడుచుకుంటున్నాం, ప్రతి కుటుంబంలో ఉంది, మర్చిపోలేదు. పోతే కొంచెం భిన్నంగా వికృతంగా మారిపోయి భిన్నంగా చేసుకుంటూ ఉన్నాం అన్నమాట. ఇదంతా ఆ సంస్కారం ఉంది కానీ మనం చేసుకున్నాం. సంస్కారం మీరంతా వచ్చేవాళ్ళే చెప్పండి, అవన్నీ లేవు కాబట్టి అది మేము వచ్చాం కాబట్టి ఇప్పటి తరంలో వానప్రస్థం వెళ్ళిపోయాం అనుకోండి, ఇంకెంత దిగజారిపోతారో అన్న ఉద్దేశంతో భవిష్యత్తు గురించి చేసుకోవాలని. అదే భవిష్యత్తు గురించి మనం ఉన్నప్పుడు మనం ఏం చేయగలుగుతాం, మన పిల్లలకు కావచ్చు, మనం కావచ్చు, నేను నా గురించి ఏం చేసుకోగలుగుతాను. ఇప్పుడు మీరు ఏది విధంగా సంస్కారం తీసుకెళ్తే మళ్ళీ వచ్చే అదే సంస్కారంతో మీకు యుక్తం అవుతుంది అన్నమాట. కాబట్టి మనం ఏమవుతుంది భవిష్యత్తు కాల్చుకొని నేను ఏం చేయగలుగుతాను, నేను ఏం చేశాను, నేను ఏం నేర్చుకున్నాను అలా సంస్కారం అది తెలుసుకుని చాలు. భవిష్యత్తు గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, సమాజం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సమాజం గురించి ఆలోచన ఎప్పుడు వస్తుంది, నీలో విద్య వచ్చినప్పుడు నువ్వే ఆటోమేటిక్ ఆలోచిస్తావు. మనం ముందు ఆ శక్తి సామర్థ్యం సంపాదించుకోవాలి. అస్తు జీ ధన్యవాదాలు మహోదయ. ఇప్పుడు అవన్నీ లేవు కాబట్టి ఆచార్య లోకేష్ ముందు మేమందరం ఉన్నాం. జీ అలానే కాదు, చాలా మంది ఉన్నారు దాంట్లో నేర్పించే వాళ్ళు, చాలా మంది ఉన్నారు. మనకు వికృతంగా మారిపోయి మళ్ళీ ఆ సంస్కారం ఎన్నో ఉన్నాయి కాబట్టి మీరు అంతా ఇక్కడికి వచ్చారన్నమాట. కాబట్టి వాటిని తెలుసుకోవడం కోసం మనం ప్రయత్నించాలి. ఇది ఒక ప్రణాళిక, ఒక పద్ధతి, ఏదో ఒక విషయాన్ని తత్వం ఎలా తెలుసుకుంటామని ప్రమాణపూర్వకంగా నిరూపించుకుంటున్నామంట. కాబట్టి మనకు ఇలాంటి భిన్న సంప్రదాయాలు ఉన్నాయి కాబట్టి, భిన్న మతాలు ఉన్నాయి కాబట్టి వాటిని అందులో ఏది సత్యము, ఏది ధర్మము, ఏది న్యాయము, ఏది సత్యం అని చెప్పి నిరూపించుకునే పద్ధతి విధి విధాన ప్రక్రియను మనకు ఈ శాస్త్రంగా తెలుసుకుంటాం. ప్రమాణపూర్వకంగా ఎలా తెలుసుకోవాలి, ఈశ్వరుడు ఉన్నా అని చెప్పి కొంతమంది, ఈశ్వరుడు లేడని చెప్పుకుంటాం, ఎలా నిరూపించుకోవాలి, ఇది ఒక పద్ధతి అనుమానంగా ఎలా తెలుసుకోగలుగుతాం. ఎవరు ఏం చెప్పినా కూడా నిజంగా వాళ్ళు చెప్పిన ప్రతిజ్ఞ ఉంది అంటే దానికి కారణం చెప్పండి, కారణం చెప్పి దానికి ఉదాహరణ చూపించండి, అప్పుడు దాన్ని నిరూపించగలుగుతా. నేను చెప్పిన కరెక్ట్ అని చెప్పి అలాగా ఏది పడితే మనం ఏం చెప్తే అదే చెప్పి అది యథార్థం కాదు కదా, చెప్పినల్లే యథార్థం కాదు కదా. అలా చెప్పాడు అది వాస్తవం కాదు. ప్రజల యొక్క అజ్ఞాన వ్యవస్థ, నియమ ఉల్లంఘన వ్యవస్థ వల్ల కూడా అస్తవ్యస్తత వస్తుందన్నమాట. రాజా యొక్క వ్యవస్థ అస్తవ్యస్తత, రాజ్యం పరిపాలిస్తున్నాడు కానీ రాజా ప్రతి ఒక్కరికి చెప్పాడు ఇలా ఉండాలని చెప్పాడు. ఆయన అస్తవ్యస్తత చేయడం వల్ల అది వ్యక్తిగత దోషం వల్ల అస్తవ్యస్తత ఉందన్నమాట. రాజ్యంలో కావచ్చు, నగరంలో కావచ్చు, దేశంలో కావచ్చు, అది వ్యక్తిగత దోషం. దానికి అనుగుణంగా రాజు శిక్షిస్తా దండిస్తా అన్నమాట. అలాగే సంసారంలో పరమాత్మ ఉన్నాడు కాబట్టి ఆయన అస్తవ్యస్త ఎక్కడైతే ఉందో ఆ అస్తవ్యస్త కారణం ఎవరైతే చేశారో అటువంటి ఆత్మను, అటువంటి జీవాలను వారిని దండించి శిక్షించి వారికి ఆ జన్మ ఆయుష్ను ఐశ్వర్యాన్ని అందజేస్తున్నాం అన్నమాట. బట్ ఈశ్వరు యొక్క అస్తిత్వం ఉంది అని చెప్పి అటువంటి విషయాన్ని మనం ఈ పంచావయ పద్ధతి ప్రకారంగా మనము తెలుసుకుంటాం అన్నమాట. ఓకేనా? సో ఒకటి రాసుకోండి,
ఒకటి రాసుకుంటే మీకు ఎలా మనం ప్రస్తావించుకోవాలి తెలుస్తుందన్నమాట. ఒకటి రాసుకునేదా? బహు సమ్యక్ వదతి మహోదయ, బహు సమ్యక్ వదతి. అస్తం ఈ 4 విషయాలు ఎలా మనం నిరూపించుకోవాలి అర్థమైంది. ఇప్పుడు మీకు ఈ రకరకాల ప్రస్తావన చేసుకోవచ్చు అండి. మనం దాన్ని ఖండించే విధంగా ఉండాలన్నమాట. అంటే మనకు ఏదైతే శాస్త్రానుకూలం లేదో, శాస్త్రానికి విరుద్ధంగా ఉందో దాన్ని కూడా మనం ఇదే పంచాయ పద్ధతి ప్రకారం నువ్వు చెప్పింది ఏదైతే పంచాయ పద్ధతి పెట్టావు అది మనకు వ్యభిచారం కలిగేస్తున్నావు అంటే నువ్వు చెప్పింది కరెక్ట్ గా అని చెప్పిస్తున్నావు అంట. ఇప్పుడు అస్తవ్యస్తత ఉండటానికి సంసారము రాజే లేకపోవడం వల్ల కావచ్చు, అక్కడ ఉండే ప్రజల యొక్క అస్తవ్యస్తత కారణంగా కూడా ఆ అస్తవ్యస్తత ఉండొచ్చు. రాజా ఎందుకు రాజా ఉన్నాడు, ప్రజల యొక్క అస్తవ్యస్తత నియమ ఉల్లంఘన వల్ల అస్తవ్యస్తత ఉంది. కాబట్టి నువ్వు చెప్పిన నియమం ఖండించబడిందన్నమాట. కాబట్టి అది యుక్తి సంగతి కాదు, నువ్వు దీన్ని ఆర్డర్ చేసుకుని ఈశ్వరుడు లేడు అని చెప్పి యుక్తి సంగతం కాదు అని చెప్పి మనం ఖండించవచ్చు అన్నమాట. ఇంకొక విషయం మహోదయ, ఇప్పుడు వ్యవస్థని ఖండిస్తున్నాడు అంటే జ్ఞానం లేదు, జ్ఞానం లేదు కాబట్టి వ్యవస్థని ఖండిస్తున్నాడు. ఖండిస్తున్నప్పుడు దుఃఖమైన జన్మ అది లేకుండా ఉండడానికే ఇప్పుడు ఈ ప్రయత్నం, మనం చేసే ప్రయత్నం అవి లేకుండా ఉండడానికే. అదే అది మనం తెలుసుకొని అదే విధంగా ఆచరించడం మనకు అలా సిద్ధిస్తున్నామట. ఇప్పుడు ఒకటి రాసుకోండి, నేను ఎలా చెప్తాను ప్రతిజ్ఞ అనేది ఒకటి రాసుకోండి. మన ఇదొక చూసి రేపు మనం దీన్ని నిర్వచనం చెప్పుకున్నాము. ఇప్పుడు ఈశ్వరుడు నిరాకారుడు, దీంట్లో సందేహం కదా మనకు. ఈశ్వరుడు సాకారుడా నిరాకారుడా? ఈశ్వరుడు సాకారత్వం అంటే ఆకారంతో యుక్తమై ఉన్నాడా లేదంటే ఆకారం లేనివాడా? చాలా మంది ఈశ్వరుడు మనకు ఆకారంతో ఉన్నాడు అందుకే మూర్తి పూజ చేస్తుంటాం, మనం ప్రతిమాకి పూజ చేస్తూ ఉంటాం, ఆకారం ఉంది కదా, ఇలా దేవతలు అని చెప్పుకున్నాము. అట్లా మనం పరమాత్మ విషయంలో ఈశ్వరుడికి ఆకారం ఉందా లేదా? ఎవరి దేవతలు అనాలి, ఎవరిని ఈశ్వరుడు అని చెప్పాలి? ఈశ్వరుడు వేరు, పరమాత్మ వేరు, దేవతలు వేరు. దేవతలు అంటే ఐశ్వర్యవంతులు, జ్ఞానవంతులు, ఈశ్వరుని సాక్షాత్కారం చేసుకునే వాళ్ళు దేవతలు అంటామంట. అంటే జ్ఞానంతో యుక్తమైన వాళ్ళు. దేవతలు అంటే మనుషులు కాదు, వాళ్ళు ఎల్లప్పుడు సత్యాన్ని ఆచరించే వాళ్ళు, ధర్మాన్ని ఆచరించే వాళ్ళు దేవతలు అన్నమాట. ఇప్పుడు మనకి ఏవైతే దేవి దేవతలు అంతా ఉన్నదో మనకి దేవతలు వాళ్ళు మోక్షాన్ని పొందిన వాళ్ళు, మోక్షం అంటే పరమాత్మ యొక్క దర్శనాన్ని చేయించేవాళ్ళు, చూపించేవాళ్ళు, మహాన్ పురుషులు అన్నమాట, మహాన్ ఆత్మలు వాళ్ళు. వాళ్ళ ఆత్మ వాళ్ళకి వెళ్ళినా కూడా మనం ఎంతో అదృష్టవంతులు అన్నమాట. అంతవరకు వెళ్ళినా కూడా మనం ఎంతో పరమాత్మ అతని దగ్గర కాగలుగుతామట. కాబట్టి దేవతలు ఆకారం ఉంది మనకు కనిపిస్తుంది, దేవతలకి ఆకారం ఉంది మనం చూస్తున్నాము, అందరికీ వారి ఇతిహాసం ఉంది అని చెప్పుకుంటున్నాం. వారి యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకుని వారి మాధ్యంతో, ఆ గురువుల మాధ్యంతో మనం పరమాత్మ సాక్ష్యాన్ని పొందుకుంటాం, దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. అలాగే గురువులకు కూడా గురువైనటువంటి ఆ పరమాత్మ యొక్క ఆకారం ఎలా ఉంది, ఆకారం ఉందా లేదా? అంటే ఏదో ఒకటి ఆకారం ఉంది, సూక్ష్మంగానే ఉంటుంది కదా. సరే ఎంత సూక్ష్మం అనుకున్నా ఏదో ఒక దానికి ఒక పాయింట్ అంటూ ఉంటుంది కదా. ఏంటి అది ఆకారం ఉందా లేదా అసలు అనే విషయంలో ఎలా నిరూపించుకోవాలి? ఇప్పుడు ఒక ప్రతిజ్ఞ అంటే ఈశ్వరుడు నిరాకారుడు, ఆకారం లేదు, ఈశ్వరునికి ఆకారం లేదు, పరమాత్మకి ఆకారం లేదు. ఓకేనా? దానికి కారణం ఏంటి లేదంటున్నాం. ఇప్పుడు మనకు పండ్ల రసాలు ఉన్నాయండి. ఏంటి రసాలు ఉన్నాయా? పండ్ల రసం ఉంది, వాటికి గుణం రసగుణం అంటున్నామంట. ఏమంటున్నా? గుణం అంటున్నారా? రసగుణం. గుణాలు ఏవైతే ఉన్నాయో ఏ వస్తువు అయితే రసంతో యుక్తమై ఉంటుందో అదేమవుతుంది? ఏ వస్తువు అయితే రసంతో యుక్తమైతే ఉంటుందో సాకారంతో ఉంటుందన్నమాట. ఓకేనా? ఏ వస్తువు రసంతో యుక్తమై ఉంటుందో అది ఆకారంతో యుక్తమైనటువంటి మన పండ్ల రసాలు ఏవైతే ఉన్నాయో అది ఏదో ఒక భిన్న భిన్న పండ్లు ఉన్నాయి, కానీ ఇంకొక రసాలు భిన్న భిన్నంగా ఉన్నాయి. అది అందుకంటే ఏది రసంతో యుక్తమైందో అది ఆకారంతో యుక్తమైంది, ఏదో ఒక ఆకారంతో మనకు కనిపిస్తున్నాడు, ఏదో ఒక రూపంలో కనిపిస్తుంది. అలాగా ఆ ఈశ్వరుడు ఆకారం లేనటువంటి మాట. ఈశ్వరునికి ఏమైనా అఖండోవై రస అంటే అతనికి ఎటువంటి రసం లేదన్నమాట, అంటే ఎటువంటి వికృతి లేదు అతనికి, అఖండ రూపంలో ఉంటాడు. కాబట్టి దీనికి ఉంటుందన్నమాట. ఎలా ఉంటుంది?
వైధర్మ్యంగా ఉంటుంది. ఏ రకంగా ఉంటుందంటే ఇక్కడ చెప్పాం కదా, ఏ ఏ వస్తువులు అయితే రసయుక్తంతో ఉంటుందో ఆకారం ఉంటుంది. దేనికైతే రసయుక్తత లేదో దానికి ఆకారం లేటువంటి అటువంటి ఆకారత అనేది ఈశ్వరుడు లేదనమాట అని ఇప్పుడు హేతు ప్రస్తావించారు. ఉదాహరణ ఏంటివి? ప్రకృతి అంటే పృథివీ, జల, అగ్ని, వాయు ఏవైతే ఉన్నాయో ప్రాకృతిక పదార్థాలు, ఇవన్నీ చూడు మనకు పృథివీ, జల, అగ్ని, వాయు, ఆకాశం ఇవన్నీ ఆకృతితో ఉన్నాయి కాబట్టి ఇవి సాకారం అని చెప్పాం. ఇవన్నీ ఆకృతి కనిపిస్తుంది కాబట్టి సాకారం అని చెప్పాం. కానీ వేటికైతే ఆకారం లేదో అది నిరాకారత. అంటే పరమాత్మకు సత్తా ఉంది కాబట్టి దానికి ఆకారం లేదన్నమాట. ఈ విధంగా ఇప్పుడు పృథివీ, జల, అగ్ని, వాయు ఏవైతే మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయో, అలాగే పండ్ల రసాలు ఏవైతే ఉన్నాయో అవి ఆకారం లేదో, ఒక సూక్ష్మంగా ద్రవ రూపంలో కనిపిస్తున్నాయో, అలాగా ఈశ్వరునికి ఆకారం లేదు. కాబట్టి ఉపనయనంలో ఏం చెప్తామంటే ఈశ్వరుడు ఏ విధంగా అయితే పృథివీ, జల, అగ్ని, వాయు పదార్థాలు రసాది గుణాలతో యుక్తమై ఉన్నాయి కాబట్టి అవి ఆకృతితో ఉన్నాయో, అలాగా ఈశ్వరుడు లేడు. అలాగా రసయుక్తంతో రూపయుక్తంతో ఈశ్వరుడు లేడు కాబట్టి ఆకృతి లేదు. కాబట్టి నిగమనంలో కూడా అందులో రసాది గుణాలతో రహితమైనటువంటి వాడు కాబట్టి ఈశ్వరుడు నిరాకారుడు. ఈశ్వరుడు నిరాకారుడు అని ఎక్కడెక్కడైతే ఆకారం ఉంటుందో అక్కడ రూపం ఉంటుంది, ఎక్కడైతే ఆకారం లేదో అందుకే నిరాకారుడు అని చెప్పి చెప్పుకున్నాడు. ఈ రకంగా మనం నిరాకారతని నిరూపించుకోవచ్చు అన్నమాట. అస్తు మహోదయ ఉదాహరణ ఏంటి మహోదయ? అందులో ఉదాహరణ పృథివీ, జల్, అగ్ని, వాయు ఇవన్నీ ఏవైతే పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆకారంతో యుక్తమై ఉన్నాయి. మనకు ఆకృతి కనిపిస్తే పృథివీ వంటి ఇలా ఉంటుంది, రసం వంటి జలం వంటి ఇలా ఉంటుంది, వాయు వంటి ఇలా ఉంటుంది. ఆకృతి ఉంది కనిపిస్తుందా? ఈశ్వరుడు లేవు. వాయువుకి ఆకృతి కనిపించదు కదండి. ఏంటండి? వాయువుకి ఆకృతి కనిపించదు కదా. దానికి స్పర్శ ద్వారా ఆకృతి కాదు, స్పర్శ ద్వారా మనకు దాని యొక్క గతి నువ్వు గమనించాలి అంటే సూక్ష్మంగా దానికి ఒక వాయువు ప్రసరిస్తున్నప్పుడు, వాయువు వీస్తున్నప్పుడు మనకు దాని యొక్క గతి కనిపిస్తుందా? గతి కనిపిస్తుందా? ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఆకారం సంగతి కదా. అదే అవి ఆకృతి ద్వారా మనకు స్పర్శ ద్వారా మనకు స్పర్శ అనుభూతి కలుగుతుందా లేదా? అనుభూతి వాయువు ప్రత్యక్షం అవుతుందా అన్నమాట. అటువంటి ప్రత్యక్షం కూడా మనకు ఆ ఈశ్వరుని విషయంలో లేదనమాట. లేదు కాబట్టి ఈశ్వరుడు నిరాకారుడు. ఉపనయనం మహోదయ, ఉపనయనం మహోదయ. ఈశ్వర అనుభూతి కలుగుతుందిగా మహోదయ. ఏంటండి? ఈశ్వరుని అనుభూతి కలుగుతుందని చెప్తారు కదా కొంతమంది. మేము అందుకే అనుభూతి కలుగుతుంది, దానికి ఆకృతి లేదు కదా. అలానే వాయువు కూడా అలానే. పంచభూతాలు ఏవైతే ఉన్నాయో వాటి రంగు రూప ఆకృతులు అనేవి ప్రత్యక్షం అన్నమాట మనకు. అప్పుడు వాయువుకి కూడా అనుభూతే కలుగుతుంది కానీ ఆకారం లేదు. త్వగేంద్రియం ద్వారా మనకు కనిపిస్తున్నాడు అది అక్కడ. అది మనకు త్వగేంద్రియం ద్వారా మనకు ఆ స్పర్శ అనేది మనకి ప్రత్యక్షంగా చూస్తున్నామట. స్పర్శానుభూతి ప్రత్యక్షంగా అనుభూతి కలుగుతుంది అక్కడ. అనుభూతి అంటే అంత ఆంతరిక అనుభూతి కాదు, స్థూల అనుభూతి మనకు కలుగుతున్నామట. అవును మహోదయ. అట్లా అనుకుంటే అన్ని అనుభూతి నాలుక ద్వారా రుచిని చూసినప్పుడు ఒక అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతి అది కూడా ఆంతరికమే కదా. అంటే స్థూలంగా పంచభూతాలు ఆకారంతో యుక్తమై ఉన్నాయి, పంచరసాలు ఆకారంతో యుక్తమై ఉన్నాయి. అలాగా ఆకారంతో యుక్తమైనది పరమాత్మ కాదు. స్థూల పదార్థాలు కనిపిస్తున్నట్లుగా పరమాత్మకు సత్తా మనకు ఆకృతితో లేదు, అది నిరాకారత అని చెప్పి చెప్పుకున్నాం. ఉపనయనం మహోదయ. ఏ విధంగా అయితే ఇవి పంచభూతాలు రసాలు ఏవైతే ఉన్నాయో గుణరహితంగా ఉన్నాయి కాబట్టి అలాంటి గుణరహిత పరమేశ్వరుడు ఈశ్వరుడు లేదు. ఏవైతే పండరసాలతో యుక్తమై ఉన్నాయి కాబట్టి అలాంటి యుక్తత పండరసాలతో పృథివ్యాధి రూపాలతోటి సత్తా అనేది ఈశ్వరుడు లేదు కాబట్టి ఈశ్వరుడు నిరాకారుడు. అస్తు. నిగమనంలో గుణాలతో రహితమైనటువంటి వాడు కాబట్టి ఈశ్వరుడు నిరాకారుడు. ఏ గుణాలు? శబ్ద స్పర్శ రూప రస గుణాలు కావచ్చు, రసాది గుణాలతోటి
రహితమైనటువంటి వాడు కాబట్టి నిరాకారుడు. ఓకేనా? ఓకే మరి. గుణరహితమైనటువంటి వాడు కాబట్టి ఈశ్వరుడు నిరాకారుడు. గుణాలు ఎటువంటి గుణాలు లేవు పరమాత్ముడు. నిర్గుణుడు అంటున్నాం. నిర్గుణుడు అటువంటి గుణాలతో యుక్తమైనవాడు సగుణుడు అంటాం. అంటే ఈశ్వరుడు నిర్గుణుడు ఆ విషయం కూడా వస్తుంది. మళ్ళీ మీకు ఒకవేళ చెప్పుకుంటే దాని గురించి చెప్పుకుందాం. నేను ఇంకో రకంగా చూపిస్తాను. ఇప్పుడు ఈశ్వరుడు సగుణుడు కూడా నిర్గుణుడు కూడా. అంటే ఎక్కడైతే ధర్మాది గుణాలు ఉంటాయో అక్కడ సగుణత ఉంటుంది. ఎక్కడ అధర్మం గుణం ఉండదో అక్కడ నిర్గుణత ఉంటుంది. అంటే దోషయుక్తమైన గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్గుణ అంటారు. దోషయుక్తమైన గుణాలు లేవు. అది నిర్గుణ స్వరూపుడు నిరాకారుడు పరమేశ్వరుడు అంటామంట. సగుణత నిర్గుణత కూడా ఉంటుంది. కానీ ఏ రకమైన ధర్మ న్యాయ సత్య గుణాలు ఏవైతే ఉంటాయో అవి సత్యగుణంతో యుక్తమైన అక్కడ సగుణత ఉంటుంది పరమేశ్వరుడు. ఇక వీటికి విపరీతమైన ధర్మాలు ఉంటే అక్కడ నిర్గుణత్వం చెప్పుకోవచ్చు. అవగతం మహోదయ, అవగతం. ఓకే, ఇలా కొన్ని చూసాము. నిరాకారత్వం అనేది మనకు ఇంకా కనిపిస్తుంది. ఓకేనా? ఈశ్వరుడు నిరాకార విషయంలో మనం రకరకాల ప్రస్తావించుకోవచ్చు. రేపు వీటికి మనం ప్రతిజ్ఞ, వాటికి హేతు, ఉదాహరణ, దాని లక్షణం చెప్పుకొని మనం ముందుకెళ్తే మీకు స్పష్టమవుతుంది. నిదానంగా మనకు, ఎందుకంటే ఒక్కోసారి మనకు ఇవన్నీ శైలి మనకు తెలియదు కాబట్టి నిరూపించి ఒకేసారి ఉదాహరణ గుర్తు రావన్నమాట. వాటిని మనం ప్రయత్నం చేయాలి. ఒకరోజు మీకు అన్ని చెప్తుందా హేతు ప్రస్తావన అన్ని ఒక 2-4 ఉదాహరణ ముందు పెట్టుకున్నాం అనుకోండి, మనకు ఆలోచన వస్తుందన్నమాట. వెంటనే మనం ఉదాహరణ పేస్ట్ చేయలేమండి. అంటే మనసులో ఉన్న దానికి భావన రకరకాలు చెప్తాం, కానీ మనకు ఒక క్రమశిష్టం పద్ధతిగా ఉన్న దాని ప్రకారం చెప్పాలండి. వ్యాఖ్యానం నిర్ణయం చేసుకోవచ్చు. దాంట్లో మనకు అడిగిన దాని ప్రకారంగా ప్రతిజ్ఞ చెప్పాలి. హేతువుని కారణమే చెప్పాలి. ఉదాహరణ చెప్పి దానికి అనుకూలమైన ఉదాహరణ చెప్పాలన్నమాట. దాన్ని ఉపనయనంలో నిగమంలో నిరూపించాలి. ఇప్పుడు ఉపనయనాన్ని ఉదాహరణను బేస్ చేసుకుని లక్ష్యాన్ని ప్రతిజ్ఞ నిరూపించాలి. నిగమనంలో చేస్తాము హేతువును ఆధారం చేసుకుని బేస్ చేసుకుని ప్రతిజ్ఞ నిరూపించాలన్నమాట. అంటే ఉపనయనం నిగమంలో ఉదాహరణ హేతును తీసుకునే ప్రతిజ్ఞ నిరూపిస్తాము. దీని కారణం చేత ఇలా ఉంది, ఈ ఉదాహరణ చేత ఇలా ఉంది అని చెప్పి అలాగా ఇది నిదానంగా వచ్చేస్తుంది. అలాగే మనకు తర్క వితర్కం చేసే వాళ్ళు న్యాయ తర్కశాస్త్రం అనేది దీని ప్రకారం బేస్ చేసుకుని చెప్తుంటాం. అలాగా మనకు అభ్యాసం కావాలి. అలాగా మనం కొన్ని రాయిస్తే మీకు ఏమవుతుందంటే దాన్ని ముందుకు చేసుకుంటే మనకు కూడా ఆలోచన వస్తుంది, దీన్ని ఇంకే రకం తయారు చేయొచ్చు అని చెప్పి. అలాగే నిదానంగా అభ్యాసం అవుతుందండి. ఇక్కడ ఉదాహరణ ఫేస్ చేసినప్పుడు ఇంకా మీకు అర్థం అవుతాయి, అది చెప్తాను తర్వాత. ఫస్ట్ సందేహాలు కూడా రేపు చూద్దామండి. మహోదయ, ఒక్క ప్రస్తావనలో అంతా అర్థమైపోతే 300 పేజీలు 6 నెలల క్లాసులు ఆచార్య లోకేష్ గారు ఇవన్నీ అక్కర్లేదు కదా మహోదయ. స్లోగానే వెళ్తుంది. నిదానంగా వస్తే మనం నిరంతరం ధైర్యంగా ఉంటే అన్ని అర్థమవుతాయండి. ఓకే అండి. జిజ్ఞాస ఉంది, చెప్పా కదా మీకు. జిజ్ఞాస ఉంది, సంశయం ఏర్పడుతుంది కదా, శక్తి ప్రాప్తి కూడా కలుగుతుంది. మీకు ఖచ్చితంగా సంభవిస్తుందన్నమాట. సంభవించినప్పుడు ఏమవుతుంది? ప్రయోజనం అంటే ఫల ప్రాప్తి కలుగుతుందన్నమాట. ఫల ప్రాప్తి అయినప్పుడు సంశయ విదాసం అవుతుంది. సంశయ ఉదాసం అంటే లాస్ట్ది. పంచవాళ్ళు 5 రకాలు చెప్పాం కదా, ఆ సంశయ నివృత్తి కూడా కలుగుతుందన్నమాట. కాబట్టి దాంట్లో సందేహం లేదు. ఓపికతో ధైర్యంగా మనం ప్రయత్నం చేయాలి. ఫస్ట్ అండి, ఇంకో సందేహాన్ని తర్వాత చూద్దాము. గురుగారండి, అద్వైత జ్ఞానం ద్వారానే ఈశ్వర ఉనికిని తెలుసుకోగలం, ఉన్నాడా లేదా అనేది. అవును, అది ముఖ్య కారణం. దానికోసం ఎన్ని ప్రయత్నాలు అనమాట. ఆ వివేకం ఉంటే ఎన్ని మనకి సమస్యలు ఉండవు. ఆ వివేకాన్ని సంపాదించడం కోసం ఈ ప్రయత్నాలు చేస్తున్నామండి మనం. ఓకేనా? ఓకే, ద్వారా ఇవన్నీ అవుతుంది. జీ అవునండి. అస్తు మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ.